7వ అధ్యాయం, ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 18వ వాక్యాన్ని మనం చదువుకుందాం. నీవు దీని పట్టుకొని ఉండుటయు దానిని చెయ్యి విడవకుండుటయు మేలు. దేవుని యందు భయభక్తులు గలవాడు వాటన్నిటినీ కొనసాగించును. మనం చదువుకున్న వాక్య భాగంలో నీవు దీని పట్టుకొని ఉండాలి, దానిని చెయ్యి విడవకుండా ఉండటం మేలు అని వాక్యంలో రాయబడింది. ఇక్కడ సొలొమోను 15వ వాక్యం నుండి మనం గమనించినప్పుడు, నా వ్యర్థ సంచారముల కాలములో నేను వీటన్నిటినీ చూచితిని. నీతిని అనుసరించి నశించిన నీతిమంతులు కలరు, దుర్మార్గులయుండి చిరాయువులైన దుష్టులను కలరు. అధికముగా నీతిమంతుడవై ఉండకుము, అధికముగా జ్ఞానివి కాకుము, నిన్ను నీవేళ నాశనం చేసుకొందువు. అధికముగా దుర్మార్గ పనులు చేయకుము, బుద్ధిహీనముగా తిరగవద్దు. నీ కాలమునకు ముందుగా నీవేళ చనిపోవదువు. నీవు దీని పట్టుకొని ఉండుటయు దానిని చేయి విడవకుండుటయు మేలు అని చెప్తున్నారు. ఇక్కడ నీతిమంతుల గురించి, ఆయన దుష్టుల గురించి మాట్లాడినట్లుగా మనం అక్కడ వాక్యంలో గమనిస్తున్నాం. నీతిని అనుసరించేటటువంటి నీతిమంతులు కలరు. మరి వాళ్ళు నీతిని అనుసరించి నశించిన నీతిమంతులు కలరు. దుర్మార్గమైన పనులు చేస్తూ దుష్టులైన వారు, చిరాయువు కలిగి జీవించేటటువంటి వారు కూడా కలరు అని వాక్యంలో చూస్తున్నాం. ప్రియమైన దేవుని బిడలారా, నీతిని అనుసరించినటువంటి వారు నశించిపోవుటయు, దుర్మార్గులైన వారు బహుకాలం బ్రతుకుటయు, ఇవన్నీ వ్యర్థమైనవని సొలొమోను చెప్పాడు. గనుక సొలొమోను చెప్పి ఇలా నీతిమంతుల గురించి, దుష్టులు దుర్మార్గుల గురించి ఆయన చెప్పినప్పుడు, అది ఆయన వ్యర్థమైనదని దాని గురించి ఆయన ఆలోచించి ఆయన తెలియజేశాడు. ఇది లేఖనం మనకు తెలియజేస్తున్నటువంటి సత్యం. అదే ఆయన చెప్తున్నారు, ఈ సత్యమును నీవు చెయ్యి విడవకూడదని చెప్తున్నారు. ఆయన తెలియజేసింది సత్యం. నీతిమంతులు, నీతిని అనుసరించేవారు నశించిపోతున్నారు. మరి దుర్మార్గులైన వారు చిరాయువు కలిగి ఎంతో కాలం వాళ్ళు జీవిస్తున్నట్టుగా ఆయన తెలియజేస్తున్నాడు. కనుక ఇది సత్యం అని వాక్యంలో రాయబడింది. అది స్టడీ బైబిల్లో ఉంటుంది. అది సత్యం, దానిని మనం విడవకూడదు అని రాయబడి ఉంటుంది. ప్రియమైన దేవుని బిడలారా, సత్యాన్ని, సత్యవాక్యాన్ని, సత్యవాక్కులను మనం ఎప్పుడు కూడా విడవకూడదు అనేది లేఖన సత్యం. మనం ఎప్పుడు కూడా అట్టి వాక్యములని మనం విడవకూడదు. కొన్ని మనం విడవాల్సినవి ఉంటాయి, కొన్ని కార్యములు మనం విడవకూడని కార్యాలు ఉంటాయి. విడిచిపెట్టవలసిన వాటిని విడిచిపెట్టాలి, విడవకూడనటువంటి వాటిని గట్టిగా పట్టుకోవాలి. ప్రభు యొక్క రాకడ అతి సమీపముగా ఉన్నది. ఆయన రాకడ సమీపిస్తున్నది గనుక వాక్యము మనకు హెచ్చరిక చేసి, దేనినైతే విడవమంటుందో దాన్ని విడవండి, దేనినైతే గట్టిగా పట్టుకోమని వాక్యం చెప్తుందో దానిని పట్టుకోండి. ప్రభు యొక్క రాకడ అతి సమీపముగా ఉన్నది. ప్రియమైన దేవుని బిడలారా, పౌలు అదే అంటాడు, వెనుకున్నవన్నీ నేను మరిచిపోయాను అని, వాటన్నిటినీ నేను విడిచిపెట్టాను అని. వెనుకటి జీవితం, పౌలు యొక్క జీవితం ఆయనే చెప్తాడు, నేను పూర్వము దోషకుడను, హింసకుడను, హానికరుడను అని. ఇలా ఎన్నో కార్యాలు తన జీవితంలో ఉన్నాయి. అవన్నీ కూడా పౌలు ఏం చేశాడంటే వాటన్నిటిని విడిచిపెట్టాడు. విడిచిపెట్టి ఆయన వాటన్నిటినీ మరిచిపోయినట్టుగా మనం చూస్తున్నాం. వాక్యంలో రాయబడింది, నీ చేతిలో పాపముండుట చూచిన ఎడల నీవు దాన్ని విడిచిపెట్టు అని వాక్యంలో రాయబడింది. నీ చేతిలో పాపం ఉన్నప్పుడు, దాన్ని చూసినప్పుడు అది విడిచిపెట్టాలి. దానిని విడిచిపెట్టకపోతే ఒక రోజున అది తిరిగి నిన్ను పట్టుకుంటుంది. నీ చేతిలో ఉన్నప్పుడే విడిచిపెట్టాలి. దాని చేతిలోకి నీ వెళ్ళావంటే అది నిన్ను విడిచిపెట్టదు. అందుకే వాక్యంలో రాయబడింది, ఎవరి పాపం అని పట్టుకుంటుంది అని. ప్రియమైన దేవుని బిడలారా, పాపం మన చేతిలో ఉన్నప్పుడు దాన్ని మనం చూసి దాన్ని విడిచిపెట్టాలి. దుర్మార్గుడు దుర్మార్గమైన క్రియలను విడిచిపెట్టాలని వాక్యంలో రాయబడింది. పితరుల యొక్క వ్యర్థమైన ఆచారాలు ఇవన్నీ కూడా మనం విడిచిపెట్టాలని దేవుని వాక్యంలో రాయబడింది. ఏదైతే విడిచిపెట్టాలి అని వాక్యం హెచ్చరిస్తుందో దానిని విడిచిపెట్టాలి. ఏదైతే మనం గట్టిగా పట్టుకోవాలి,
విడవకుండా పట్టుకోవాలి అని వాక్యం చెప్తుందో వాటిని మనం విడిచిపెట్టకూడదు, వాటిని మనం పట్టుకోవాలి అని వాక్యం మనకు సెలవిస్తుంది. ఉదయకాలం మీకు నేను చెప్పాలనుకున్న విషయం ఏంటంటే, మనం విడువక దేనినైతే మనం పట్టుకోవాలో ఆ కార్యములు మనం కొన్ని ధ్యానిద్దాం. అలా విడువక వాటిని మనం పట్టుకున్నట్టయితే ప్రభు అతి సమీపముగా రానయ్యున్నాడు. అతి సమీపంగా ప్రభు వచ్చి ఉన్నాడు. ప్రభు రాకడ సమీపంగా ఉన్నది కనుక మనం ప్రభువుతో కూడా కొనిపోబడేదానికి విడవకుండా మనం పట్టుకొనవలసిన వాటిని, విడవక మనం అనుసరించవలసిన విషయాలని మనం జాగ్రత్తగా అనుసరించినట్లయితే ప్రభు యొక్క రాకడలో ప్రభు మనల్ని కొనిపోతాడని దేవుని యొక్క వాక్యం మనకు సెలవిస్తుంది. ఏది మనం విడవకూడదు? యోబు గ్రంథం 23వ అధ్యాయము. ఈ ఫ్యాన్ ఆన్ చేసేయండి, పేపర్ లేచిపోతున్నారు. యోబు గ్రంథము 23వ అధ్యాయము 11వ వాక్యాన్ని చదువుకుందాం. నా పాదములు ఆయన అడుగు జాడలు విడువగా నడిచినవి, నేను ఇటు అటు తొలగక ఆయన మార్గము అనుసరించి తిని. ఇక్కడ వాక్యంలో మనం చూస్తున్నాం, యోబు చెప్తున్నారు, నా పాదములు ఆయన అడుగు జాడలను విడువక నడిచినవి. మనము ఆయన అడుగు జాడలని విడవకూడదు. యోబు అది చెప్తున్నారు, నా పాదాలు ఆయన అడుగు జాడలు విడువక నడిచినవి, నేను ఇటు అటు తొలగక ఆయన మార్గమును అనుసరించి తిని. ప్రియమైన దేవుని బిడలారా, ఆయన అడుగు జాడలు మనం విడవకూడదు. ప్రభువు మనకి ఆయన అడుగు జాడలని మాదిరిగా ఉంచి వెళ్ళారు. ఆయన ఉంచిన అడుగు జాడల్లో మనము కూడా అడుగులు వేస్తూ ముందుకు వెళ్ళాలి. ఏ అడుగు జాడలైతే మన ప్రభువు మన ముందు ఉంచాడో మనము ఆ అడుగు జాడల్లోనే మనం ముందుకు వెళ్ళాలని దేవుని యొక్క వాక్యం మనకు సెలవిస్తుంది. ప్రభు అయిన యేసుక్రీస్తు వెళ్ళినటువంటి ఆ మార్గంలో ఆయన అడుగు జాడల్లో మనం నడవాలి. ఆయన అడుగు జాడల్లో మనం నడిచేటప్పుడు విడువక ఆయన అడుగు జాడల్లో నేను నడిచాను అని చెప్తున్నారు. ప్రియమైన దేవుని బిడలారా, ఆయన అడుగు జాడలు మనం విడవకూడదు. ఎంతోమంది భక్తులు, ఎంతోమంది వీర కార్యాలు జరిగించిన వారు, గొప్ప కార్యాలు జరిగించిన వారు వారి అడుగు జాడలు భూమి మీద ఉంచి వెళ్ళారు. కానీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు మన కొరకై ఆయన మాదిరి అడుగు జాడలను ఉంచి వెళ్ళారు గనుక అడుగు జాడల్లో మనం నడవాలని వాక్యం మనకు సెలవిస్తుంది. ఎంతోమంది భక్తులు, మహనీయులు వారు ఎన్నో గొప్ప కార్యాలు జరిగించి వారి అడుగు జాడల ఉంచి వారు వెళ్ళినప్పటికీ ఆ అడుగు జాడల్లో మనం వెళ్ళినట్టయితే కొంతవరకు అది మంచిదే. కానీ ప్రభు యొక్క రాకడ కొరకై మనల్ని సిద్ధపరచు వారి అడుగు జాడలు గనుక మన ప్రభు అయిన యేసుక్రీస్తు మనకు ఉంచి వెళ్ళినటువంటి ఆ అడుగు జాడల్లో మనం ముందుకు వెళ్ళాలని, అడుగు జాడల్లో మనం నడవాలని దేవుని యొక్క వాక్యం మనకు హెచ్చరికగా తెలియజేస్తుంది. యేసు ప్రభు ఉంచిన ఆ అడుగు జాడల గురించి, ఆయన మాదిరి ఉంచిన ఆ జీవితాన్ని గురించి పేతురు మొదటి పత్రికలో 2వ అధ్యాయము 21వ వాక్యంలో చెప్తారు. గమనించండి. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 21వ వాక్యం నుండి చదవండి. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకొనున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయెను. ఆయన పాపము చెయ్యలేదు, ఆయన నోట ఏ కపటము కనబడలేదు, ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకొనెను. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. మనం చదివిన యొక్క వాక్య భాగములో తన అడుగు జాడల యందు నడుచుకొనున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయెను. ప్రియమైన దేవుని బిడలారా, మన ప్రభైన యేసుక్రీస్తు మన కొరకు ఆయన బాధపడ్డాడు. మన కొరకు బాధపడి ఆయన శ్రమ పెట్టబడ్డాడు. మన కొరకు బాధపడి శ్రమ పెట్టబడి తన అడుగుజాడల యందు మనం నడుచుకునేటట్లుగా మనకు మాదిరి ఉంచి వెళ్ళాడు. ఇక్కడ ఆయన అడుగుజాడలు ఒక్కొక్కటిగా చెప్పాడు. ఆయన పాపము చెయ్యలేదు. ఇది ప్రభు ఉంచినటువంటి ఒక ఆయన ఉంచిన అడుగుజాడల్లో ఒక అనుభవాన్ని మనం చూస్తున్నాం. ఆయన పాపము చెయ్యలేదు. ప్రియమైన దేవుని బిడలారా,
ఆయనలో పాపం ఉన్నదని ఎంతోమంది దాన్ని కనిపెట్టాలని పనిగట్టుకొని తిరిగారు. ఎవరు కూడా ఆయనలో పాపాన్ని కనిపెట్టలేకపోయారు. యేసు ప్రభువే చెప్పారు, నాలో పాపం ఉన్నదని మీలో ఎవరు స్థాపించగలుగుతారు అని, ఎవరు నిరూపించగలుగుతారు అని. ఆయన యందు ఏ పాపము లేకుండెను గనుక పాపము లేని ఒక జీవితం యేసు ప్రభు ఈ లోకంలో చేస్తున్నారు. ఈ లోకానికి వచ్చిన ప్రతి మానవుడు, ప్రతి మనిషి పాపముతో పుట్టి ఈ లోకానికి వస్తున్నారు. ప్రభువైన యేసు క్రీస్తు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన పాపముతో ఈ లోకానికి రాలేదు. ఆయన పరిశుద్ధాత్మ వలన ఆయన జన్మించినట్లుగా మన వాక్యంలో చూస్తాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన పాపము చేయలేదు. ఆయన ఈ భూమి మీద సంచరించినటువంటి దినాలలో ఆయన పాపము చేయలేదు. పాపము చేసిన అనేక మందిని యేసు ప్రభు దగ్గరికి తీసుకొచ్చినప్పుడు వారి పాపముల నుంచి ఆయన విడిపించినట్లుగా వాక్యములో మనం చూస్తున్నాం. ఆయన అయితే ఏ పాపము చేయలేదు. ఇది ఆయన మనకు ఉంచినటువంటి ఒక మాదిరికరమైన జీవితం. గనుక మనం విడువక ఆయన అడుగుజాడల్లో నడవాలి. ఆయన పాపము లేనివాడుగా, పాపము చేయనివాడుగా ఏ విధంగా ఈ భూమి మీద జీవించారో ఆయన బిడ్డలు కూడా పాపము లేకుండా, పాపము చేయకుండా జీవించాలనేదే ఆయన యొక్క ముఖ్య ఉద్దేశం. అదే యేసు ప్రభు చెప్పారు. వ్యభిచారము చేత పట్టబడిన స్త్రీని యేసు ప్రభు దగ్గరికి తీసుకొచ్చినప్పుడు యేసు ప్రభుని శిక్ష విధించమని, న్యాయము తీర్చమని వాళ్ళు అడిగారు. ఆయన ఆమెకి న్యాయం తీర్చలేదు, శిక్ష విధించలేదు. ఆమెతో చెప్పిన మాట ఏంటంటే, నీవు ఇక పాపము చెయ్యకు అని చెప్పాడు. ప్రియమైన దేవుని బిడలారా, ఆయన యందు పాపము లేదు గనక ఆయన బిడలకు కూడా ఆయన ఏం చెప్తున్నాడో తెలుసునా? పాపము చెయ్యవద్దు అని చెప్తున్నారు. గనుక పాపము చెయ్యకుడి అని చెప్తున్నాడు. పక్షవాత రోగముతో 38 సంవత్సరాల నుంచి వ్యాధిగ్రస్తుడై పడిపోయినటువంటి వ్యక్తితో కూడా స్వస్థపరిచిన తర్వాత మరలా చాలా దినాలకి యేసు ప్రభు అతన్ని కలుసుకొని ఇక పాపము చెయ్యకు అని చెప్పాడు. గనుక దేవుడు తన బిడలకు ఆయన చెప్తున్నది ఏంటంటే, పాపము చెయ్యవద్దు అని చెప్తున్నారు. ఎందుకంటే పాపము అనేది దేవునికి దూరం చేస్తుంది. ఎప్పుడైతే పాపం అనేది మనిషి యందు కనబడిందో మనిషి దేవుని నుండి దూరం అవుతూ వచ్చారు. గనుక పాపం మనిషి నుండి దూరం చేస్తుంది. గనుక ఆ పాపం అనేది మనిషి చేయకూడదని వాక్యం హెచ్చరిస్తుంది. యేసు ప్రభు కూడా చెప్తున్నారు. ఈ రోజున మనిషి ఏం చేస్తున్నాడంటే పాపానికై పరుగులెడుతున్నాడు. పాపము చేయడానికే మనిషి ఇష్టపడుతున్నాడు. పాపము కొరకై చేతులు చాపుతున్నారు. తలంపుల్లో, ఆలోచనలో పాపం, చేస్తున్న పనుల్లో పాపం, వెళ్ళుచున్న మార్గాల్లో పాపము చేయడానికి వెళుతున్నారు. ప్రియమైన దేవుని బిడలారా, ఆ పాపం అనే క్రియ మన నుండి తొలగిపోవాలి. ఆయన పాపము చేయలేదు. ఆయన బిడలు కూడా పాపం చేయకూడదని ప్రభు హెచ్చరిస్తున్నాడు. కనుక మన యందు పాపం అనేది ఉండకూడదు. పాపం అనేది అవమానం తీసుకొస్తుందని సామెతల్లో రాయబడింది. ప్రియమైన దేవుని బిడలారా, పాపము ద్వారానే మనిషికి అవమానం కలుగుతుంది. గనుక ఈ అవమానాల మధ్యలో మనిషి జీవించకూడదు. నిందల మధ్యలో మనిషి జీవించకూడదు. అవమానాల మధ్యలో, నిందల మధ్యలో ఉండకుండా పాపము నుంచి మనిషి విడుదల పొంది రావాలని దేవుడు కోరుకుంటున్నాడు. గనుక ప్రతి మనిషి పాపము చేయకుండా ఉండాలని దేవుడు హెచ్చరిస్తున్నారు. ప్రియమైన దేవుని బిడలారా, ఆయన పాపము చేయలేదు. నేను మనిషిని కదా, భూమి మీద జీవిస్తున్నాను, ప్రజల మధ్యలో సంచరిస్తున్నాను, నేను పాపము చేయకుండా ఎలా ఉండగలను? నేను పాపం చేయకుండా ఎలా బ్రతకగలను? పాపం అనేది లేకుండా నేను ఎలా జీవించగలను అని నువ్వెన్నో ఆలోచన చేసుకోవచ్చు. ప్రియమైన దేవుని బిడలారా, పాపము చేయని ఒక వ్యక్తి యేసు ప్రభు ఉన్నాడు. ఆయన అడుగుజాడలు మనకున్నాయి. ఆయన మాదిరిగా ఉంచి వెళ్ళాడు. ఎప్పుడైతే నువ్వు యేసయ్య అడుగు వేస్తావో ఆయన అడుగులన్నీ పవిత్రమైనవి. ఆయన మన కొరకు ఉంచిన మాదిరి పవిత్రమైనది. ఆ పవిత్రమైన అడుగు జాడల్లో నీవు అడుగులు వేసినప్పుడు పాపం అనేది నీ నుండి తొలగిపోతుంది. అపవిత్రమైన ఆలోచనలు అనేది నీ నుండి తొలగిపోతాయి. గనుక మన పాపము నుంచి విడిపించి మనకు ఒక పవిత్రమైన జీవితం ఇవ్వాలనే ప్రభువైన యేసుక్రీస్తు మన కొరకు శ్రమ పెట్టబడ్డాడు. మన కొరకు ఆయన బాధ నొందాడు. మన కొరకు శ్రమ పెట్టబడి బాధ నొంది మన పాపముల నుంచి విడిపించాలనే ప్రభువైన యేసుక్రీస్తు రక్తమును కార్చి ఉన్నాడు. ఆయన కార్చినటువంటి ఆ రక్తములోనే మన పాపానికి ఒక విడుదల ఉన్నది. ఆయన కార్చిన రక్తముతో మనం కడగబడినప్పుడే మన పాపములన్నీ కూడా పరిహరించబడుతున్నాయి. గనుక ప్రియమైన దేవుని బిడలారా, నీవు చెయ్యాలనుకున్న పాపం, నిన్ను వెంటాడుతున్న పాపం ఈ దినమే ఒక విడుదల కలగాలి.
క్రీస్తు రక్తముతో నువ్వు కడగబడి ఆయన అడుగులో నీవు అడుగేయాలి. ఏ మాదిరి అయితే ప్రభు నీ ముందు ఉంచి వెళ్ళానో ఆ మాదిరికరమైన ఆయన అడుగు జాడలను విడువక నడవాలని దేవుని వాక్యం హెచ్చరిస్తున్నది. గనుక మనిషి యొక్క పాపము నుంచి విడుదల కలగ చేయగలిగినది ప్రభువైన యేసు క్రీస్తు యొక్క రక్తము. ఆ రక్తముతో నువ్వు కడగబడాలి. యేసు రక్తముతో నేను కడగబడితే నా పాపానికి ఒక విడుదల కలుగుతుందని నీవు ఎప్పుడైతే విశ్వసిస్తావో, నీవు విశ్వసించిన మరుక్షణమే ప్రభువైన యేసు క్రీస్తు నీ కొరకు కాల్చిన ఆ రక్తము బొట్టు నీ మీద ఆయన చిందిస్తాడు. ఆ రక్తమే నీ పాప దోషములన్నీ తొలగివేస్తుంది. గనుక ప్రియమైన దేవుని బిడలారా, నీ పాపములు నీ దోషములు నీకంటే హెచ్చుగా ఉన్నప్పటికీ, నీ పాపములు నీ దోషములు కెంపు వలె ఎర్రగా ఉన్నప్పటికీ, నిన్ను హిమము వలె తెల్లగా మార్చుట కొరకై, పరిశుద్ధునిగా మార్చుట కొరకై, పవిత్రునిగా మార్చుట కొరకై ప్రభువైన యేసు క్రీస్తు కల్వారి శిలువలో నీ కొరకు శ్రమ పెట్టబడెను. నీ కొరకు ఆయన బాధ నొందెను. ఆయన బాధ నొందుతూ నీ కొరకు రక్తము కాచి ఉన్నాడు. నీ మనోనేత్రములు వెలిగించి ఒక్కసారి కల్వరి శిలువలో నీ కొరకు వేలాడి బాధ నొందిన యేసుని దృష్టించుము. ఎందుకొరకు ప్రభు నీ కొరకు వేదన చెందుతున్నాడు, ఎందుకొరకు ఆయన బాధ నొందుతున్నాడు, ఎందుకొరకు ఆయన రక్తము కారుస్తున్నాడు. నీ పాపము నుంచి విడిపించి ఆయన అడుగు జాడల్లో నీవు విడవక నడవాలని, నీ పాప దోషములని తొలగించి నిన్ను పవిత్రపరచాలని నీ కొరకు ఆయన బాధ నొంది ఉన్నాడు. గనుక క్రీస్తు యేసు కార్చిన రక్తముతో ఈ ఉదయకాలను కడగబడాలి. యేసు రక్తము ద్వారా నా పాపానికి ఒక విడుదల ఉన్నది అని నీ విశ్వసించినట్లయితే ఇప్పుడే ప్రభు యొక్క రక్తముతో ఆయన నిన్ను కడగబోతున్నాడు. ఇప్పుడు ఆయన రక్తముతో నువ్వు శుద్ధీకరించబడబోతున్నావు. ఇప్పుడు నువ్వు పవిత్రపరచబడబోతున్నావు. యేసు నిన్ను శుద్ధీకరిస్తున్నాడు. ఆయన హస్తముని మీద పెట్టి ఆయన రక్తముతో నిన్ను కడిగి పవిత్రపరచబోతున్నాడు. ఆయన రక్తం ప్రతి పాపము నుంచి విడుదల కలగ చేయగలిగిన రక్తం. ప్రియమైన దేవుని బిడలారా, ఆయన పాపము చేయలేదు. ఆయన అడుగు జాడల్లో ఒక కార్యాన్ని మనం గమనిస్తున్నాం. ఆయన పాపము చేయలేదు అని మనం చూస్తున్నాం. మరొక విషయాన్ని మనం అక్కడ గమనించినప్పుడు, ఆయన నోట ఏ కపటమును కనబడలేదు. యేసు ప్రభు యొక్క నోట ఏ కపటము కనబడలేదు. ఆయన నోట ఏ కపటమైన మాటలు ఆయన మాట్లాడలేదు. యేసు ప్రభు నోరు తెరిచి మాట్లాడిన ప్రతి మాట, ఇది నా తండ్రి మాట, నా తండ్రి బోధ నేను మాట్లాడుచున్నానని చెప్పారు. యేసయ్య మాట్లాడిన ప్రతి మాట సత్యం. ఆయన నిజమే మాట్లాడుతూ వచ్చాడు. ఆయన సత్యమే మాట్లాడుతూ వచ్చాడు. గనుక ఆయన నోట ఏ కపటం లేదు. మనస్సులో ఒకటి పెట్టుకొని, హృదయంలో ఒకటి పెట్టుకొని, పెదవులతో మరొకటి ఆయన మాట్లాడలేదు. ఆయన హృదయములో అయినా పెదాల మీద మాట్లాడే మాటలైనా అవన్నీ కూడా సత్యం. అదంతా కూడా నిజమే మాట్లాడుతూ వచ్చాడు. యేసు ప్రభు నిజమే పలుకుతూ వచ్చాడు. ప్రవక్తల ద్వారా దేవుడు పలికిన ప్రవచనాలన్నీ కూడా ఆయన మరలా హెచ్చరిస్తూ ఆ ప్రవచనాల నెరవేర్పుని వారికి బోధిస్తూ వచ్చారు. ఆయన నోటి నుండి, ఆయన పెదవుల నుండి వచ్చే ప్రతి మాట అది సత్యం. ప్రియమైన దేవుని బిడలారా, మన కొరకు ఆయన ఉంచి వెళ్ళినటువంటి మాదిరి అడుగుజాడలు, అది మనం విడవకూడదు. గనుక రెండవదిగా ఆయన ఉంచి వెళ్ళిన అడుగుజాడల్లో మాదిరికరమైన జీవితం ఏంటంటే, ఆయన నోట ఏ కపటం లేదు. ఆయన బిడలైనటువంటి వారి నోట కూడా ఏ కపటము అనేది ఉండకూడదు, ఏ అబద్ధము అనేది ఉండకూడదు. చూడండి, చాలామంది లోపల ఒకటి పెట్టుకుంటారు, బయటికి ఇంకొకటి మాట్లాడతారు. ప్రియమైన దేవుని బిడలారా, లోపలేమో చెడుగు, లోపలేమో చేదు, లోపలేమో ద్వేషం, లోపలేమో కక్షలు, అసూయలు, ఇవన్నీ లోపల ఉంటాయి. కానీ పెదాలతో మాట్లాడే మాటలేమో ఎంతో ప్రేమతో మాట్లాడతారు. ప్రియమైన దేవుని బిడలారా, పెదాలు పలుకుతున్నది ప్రేమ కలిగిన మాటలు, హృదయములో ఉన్నదంతా కూడా దుర్గంధమైనటువంటి కార్యం. గనుక ఇది యేసు ప్రభులో లేదు. ఆయన నోట ఏ కపటం లేదు. చాలామంది ఉన్నారు, కపటమైన మాటలు మాట్లాడే వాళ్ళు ఉన్నారు, కపటమైన ఆలోచనలు చెప్పి మాట్లాడించేటటువంటి వారు ఉన్నారు. ప్రియమైన దేవుని బిడలారా, కనుక యేసు ప్రభు యొక్క నోట ఏ కపటం లేదు, అబద్ధం లేదు. కనుక మన నోట కూడా ఏ కపటము ఉండకూడదు, ఏ అబద్ధము ఉండకూడదు. ఏదైనా నిజమే పలకాలి, సత్యమే చెప్పాలి, ఉన్నదే మాట్లాడాలి, లేనిది మాట్లాడకూడదు. కనుక మన నోరు కపటమైన మాటలు మాట్లాడకుండా పవిత్రమైన, పరిశుద్ధమైన మాటలు మాట్లాడాలని ఇక్కడ యేసు ప్రభు ఒక మాదిరికరమైన జీవితం మన కొరకు ఉంచి వెళ్ళాడు. చూడండి, చాలామందిని మనం గమనిస్తాం, ఉదయం లేచిన తోడనే
రాత్రి మరలా విశ్రాంతి పొందేంత వరకు ఒక్క మాట కూడా నిజం పలకరు. ఏ మాట చెప్పినా అది అబద్ధమే, ఏ మాట చెప్పినా అది విషపూరితమైన మోసకరమైన మాటలే. ప్రియమైన దేవుని బిడలారా, ఇలాంటి అబద్ధాలు, కపటమైన మాటలు, కల్పితమైన మాటలు ఇవన్నీ మాట్లాడి ఆత్మను నష్టపరుచుకుంటున్నారు, జీవితాన్ని నష్టపరుచుకుంటున్నారు. అబద్ధాల ద్వారా, కపటమైన మాటల ద్వారా వచ్చే ప్రతిఫలం అనేది అది వేరుగా ఉంటుంది. కానీ అలాంటి మాటలు దేవుని బిడ్డలు మాట్లాడకూడదు. గనుక ఏది ఏమైనా సరే మన సత్యమే మాట్లాడాలి, ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడాలి. ఎక్కడ కూడా అపోస్తలులు కూడా వాళ్ళు యేసును గురించి మాట్లాడేటప్పుడు సత్యమే మాట్లాడుతున్నారు. సత్యాన్ని గురించి సాక్ష్యం ఇచ్చేదానికి మేము పిలువబడ్డామని చెప్పారు. గనుక ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడుతూ వెళ్ళారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, పౌలు కూడా చెప్తారు, మా బోధ కపటమైనది కాదు, మా బోధ అసత్యమైనది కాదు, ఉన్నది ఉన్నట్టుగానే మేము మాట్లాడుచున్నాం. లోపల ఒకటి పెట్టుకొని బయటకు మరొకటి మేము బోధించడం లేదు. అలాంటి కల్పితమైన మాటలు బోధిస్తే, అలాంటి వక్రమైన మాటలు మేము బోధిస్తే బాగానే ఉంటుంది, ప్రజలకు సంతోషంగా. కానీ మా బోధలు అలాంటివి కాదు. అలాంటి మాటలు మాట్లాడేదానికి దేవుని చేత మేము పిలువబడలేదు. ఉన్నది ఉన్నట్టుగా మేము మాట్లాడుతున్నాం. సత్యవాక్యాన్ని సరిగ్గా విభజించి మేము బోధిస్తున్నాం. ప్రియమైన దేవుని బిడలారా, యేసు ప్రభు నోట అబద్ధము కపటము లేకుండేను. గనుక ఆయన బిడల నోట కూడా అబద్ధము కపటం అనేది ఉండకూడదనేదే ఇక్కడ దేవుని యొక్క వాక్యం. ఇంకా మనం అక్కడ గమనించినప్పుడు ఆయన దూషించబడి బదులు దూషించలేదు. ఆయన దూషించబడ్డాడు, తిరిగి మరలా వాళ్ళని దూషించలేదు. యేసు ప్రభు మనకు ఒక మాదిరికరమైన జీవితం ఆయన అడుగుజాడలు ఈ భూమి మీద ఉంచింది. ఏంటంటే, నేను దూషించబడ్డాను, మరలా బదులు దూషించలేదు. మనము కూడా దూషించబడతాం, మనము కూడా మనుషుల చేత దూషించబడతాం. క్రీస్తు యొక్క సువార్త నిమిత్తమై, క్రీస్తు యేసు నిమిత్తమై మనం దూషించబడతాం. కానీ మరలా బదులు దూషించకూడదని వాక్యం చెప్తుంది. అది యేసు ప్రభు ఉంచినటువంటి కార్యం. అదే యేసు ప్రభు చెప్పారు, ఎవరైనా నిన్ను కుడి చెంప మీద కొడితే ఎడమ చెంప కూడా చూపించాలని చెప్పాడు. ప్రియమైన దేవుని బిడలారా, ఆయన దూషించబడ్డాడు కానీ బదులు దూషించలేదు. గనుక ఇప్పుడు మనము కూడా ఎలా ఉండాలంటే, మనం దూషించబడతాం, మనుషుల చేత దూషించబడతాం, అధికారుల చేత దూషించబడతాం, అయిన వారి ద్వారా దూషించబడతాం, మనతో ఉన్నవారి ద్వారా కూడా మనం దూషించబడతాం. కానీ బదులు దూషించలేదు. ప్రియమైన దేవుని బిడలారా, అపోస్తలులు కూడా ఎన్నోసార్లు వాళ్ళు అన్ని జనుల చేత, శాస్త్రుల చేత, పరిసయ్యుల చేత దూషించబడుతూ వచ్చారు, అవమానాలు భరిస్తూ వచ్చారు. యేసయ్య నామము నిమిత్తము దూషించబడేదానికి, అవమానపరచబడేదానికి ఏర్పరచబడిన పాత్రలం మనం అని చెప్పి వాళ్ళు సంతోషంగా వెళుతూ వచ్చారు. గనుక వాళ్ళు బదులు దూషించలేదు. మరలా దూషణకి ప్రతి దూషణ చేయాలని వాళ్ళు అనుకోలేదు. యేసు ప్రభు కూడా ఆయన దూషించినప్పుడు ప్రతి దూషణ చేయాలని అనుకోలేదు. యేసు ప్రభు సేవ చేస్తున్న దినాల్లో ఆయన పాపులతో కలిసి భోజనం చేస్తున్నాడు, ఆయన పాపి అని దూషించారు. యేసు ప్రభు భోంచేసేటప్పుడు ఆయన తిండిబోతని దూషించారు. దయ్యములను వెళ్ళగొట్టేటప్పుడు ఆయన దయ్యం పట్టిన వాడని దూషించారు. ప్రియమైన దేవుని బిడలారా, ఇలా ఎన్నో విధాలుగా యేసు ప్రభుని దూషిస్తూ వచ్చారు. ఎక్కడ యేసు ప్రభుని దూషించినా ఆయన బదులు వారిని దూషించలేదు. వాళ్ళు దూషించిన దానికి, వాళ్ళు చెప్పిన దానికి ఆయన సమాధానం చెప్పాడు, కానీ తిరిగి మరలా ఆయన దూషించలేదు. గనుక మనం తిరిగి మరలా దూషించకూడదనేదే యేసు ప్రభు మనకు ఉంచినటువంటి ఒక మాదిరికరమైన జీవితం. దేవునికి మహిమ కలుగునుగాక. ఇవన్నీ యేసు ప్రభు యొక్క అడుగుజాడలు. వీటిని మనం విడవక ముందుకు సాగాలని దేవుని యొక్క వాక్యం మనకి హెచ్చరిస్తూ ఉంది. ఇంకా మనం అక్కడ గమనించినప్పుడు ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక, యేసు ప్రభు శ్రమ పెట్టబడ్డాడు, ఎవరిని బెదిరించలేదు. యేసు ప్రభు శ్రమ పెట్టబడ్డాడు, ఆయన ఎవరిని బెదిరించలేదు. యేసు ప్రభుని బెత్తములతో కొట్టారు, ఆయన వాళ్ళని బెదిరించలేదు. ఆయన కొరడాలతో కొట్టారు, వాళ్ళని బెదిరించలేదు. యేసు ప్రభు మీద శిలువమాను భారాన్ని మోపి ఆయన గొలగతా కొండ వరకు తీసుకొని వెళ్ళారు, వాళ్ళని ఆయన బెదిరించలేదు. మేకులతో కొడుతున్నప్పుడు వాళ్ళని బెదిరించలేదు. తలకు ముళ్ళ కిరీటం పెట్టి ఆ ముళ్ళులో ఆయన తలలోకి దిగేటట్టుగా దాన్ని కొట్టుచున్నప్పుడు ఆయన బెదిరించలేదు. ఆయన వస్త్రాలను తీసివేసి చీట్లు వేసి పంచుకునేటప్పుడు ఆయన వారిని బెదిరించలేదు. ఆయన శ్రమ పెట్టబడుతున్నాడు, ఆయన బాధించబడుతున్నాడు, ఎవరిని బెదిరించలేదు. మీరు నన్ను కొడుతున్నారు, మీరు నన్ను హింసిస్తున్నారు, మీరు నన్ను మేకులతో కొడుతున్నారు,
నా తలకి ముళ్ళ కిరీటం పెట్టారు. నేనుగినా ఇప్పుడు తలంచుకుంటే ఒక్కసారి నా తండ్రికి విజ్ఞాపనం చేస్తే ఆయన దూతను పంపించి మిమ్మల్ని అందరినీ చంపివేయగలడు. గనుక ఇప్పుడు నేను చేయబోయే కార్యం ఇదే, ఉండండి మీ అంతు తేలుస్తానని ఆయన ఎవరిని బెదిరించలేదు. ఆయన శ్రమ పెట్టబడి ఎవరిని బెదిరించలేదు. పేతురు యేసు ప్రభుని బంధించడానికి వచ్చినప్పుడు గెత్సేమనీ తోటలో పేతురు ఒక దాసుని కొట్టి అతని చెవి తెగ నరికాడు. అప్పుడు యేసు ప్రభు చెప్పారు, నేను తండ్రిని వేడుకుంటే ఆయన ఒక సేనా దూతల్ని పంపడా వీళ్ళతో యుద్ధం చేయడానికి? నేను తండ్రిని వేడుకుంటే ఆయన పంపుతాడు, కానీ నేను అలా చేయటలేదు. నా తండ్రి పంపుతాడు, మీ సన్నిధి అంతా ఆయన చూస్తాడని కూడా ఎవరిని యేసు ప్రభు బెదిరించలేదు. ఇది అంధకార సంబంధమైన ఘడియ, ఇది మీ సమయం. ఇది గనుక యేసు ప్రభు శ్రమ పెట్టబడుతూ వారిని బెదిరించక ఆయన అప్పగించుకున్నట్లుగా మనం చూస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరిని బెదిరించలేదు. ఈ రోజున చూడండి, చాలామంది ఏం చేస్తారంటే బెదిరిస్తూ ఉంటారు, ఉత్తుత్తకే బెదిరిస్తుంటారు, ఊరకూరకనే బెదిరిస్తుంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభు ఎవరిని బెదిరించలేదు. ఆయన ఎవరి మీద దాడి చేయలేదు, ఎవరి మీద ప్రతిహింస చేయలేదు. గనుక యేసు ప్రభు శ్రమ పెట్టబడ్డాడే కానీ తిరిగి తనని శ్రమ పెడుతున్న వారిని ఆయన బెదిరించలేదు. గనుక ఇవన్నీ యేసు ప్రభు మన ముందు ఉంచిన ఆయన అడుగుజాడలని మనం గమనించాలి. ఇంకా మనం అక్కడ దేవుని వాక్యంలో గమనించినప్పుడు న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకున్నాడు. యేసు ప్రభు ఎవరికి అప్పగించుకున్నాడంటే న్యాయముగా తీర్పు తీర్చే దేవుడు ఉన్నాడు, ఆయనకు అప్పగించుకున్నాడు. ఆయన ఏదైనా చేయాలంటే చేయగలడు, ఏదైనా మాట్లాడాలంటే మాట్లాడగలడు, వారిని ఏమైనా చేయాలంటే చేయగలడు. ఆయన ఏమీ చేయలేదు. న్యాయముగా తీర్పు తీర్చే దేవుడు ఉన్నాడని ఆయనకు తనను తాను అప్పగించుకున్నట్లుగా చూస్తున్నాం. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం కూడా ఏం చేయాలంటే న్యాయముగా తీర్పు తీర్చే దేవునికి మనల్ని మనం అప్పగించుకోవాలి. దేవునికి అప్పగించుకునేటటువంటి ఒక స్వభావం మనలో ఉండాలి. ప్రభువుకి అప్పగించుకునే ఒక అనుభవం మనకు ఉండాలి. ప్రియమైన వారులారా, యేసు ప్రభు ఆయన దేవుని కుమారుడు. ఆయన ఏది శాసించినది జరుగుతుంది, ఆయన ఏది మాట్లాడినది నెరవేర్చబడుతుంది. అయితే ఆయన అలా చేయలేదు. తీర్పు తీర్చే ఒక దేవుడు ఉన్నాడు. యేసు ప్రభు చెప్పారు, మనుష్య కుమారునికి భూమి మీద తీర్పు తీర్చడానికి కూడా అధికారం ఉంది. అయితే నేను అలాగూ చేయటలేదు. తీర్పు తీర్చే దేవుడు ఉన్నాడు, నా తండ్రి ఉన్నాడు, ఆయనకు నేను అప్పగించుకుంటున్నాను. గనుక మనం ఎవరికి అప్పగించుకోవాలి? దేవునికి అప్పగించుకోవాలి. గనుక మనల్ని ఏదో చేశారని మన వారికి ఏదో తీర్పు అనేది మనం తీరవకుండా దేవునికి అప్పగించుకున్నప్పుడు దేవుడు ఒక రోజున తీర్పు తీరుస్తాడు. దేవుని తీర్పులన్నీ న్యాయమైనవి, సత్యమైనవని వాక్యంలో రాయబడింది. దేవుడు తీర్పు తీరిస్తే అది న్యాయం, దేవుడు తీర్పు తీరిస్తే అది సత్యం. గనుక ఆయన తీర్పులు ఆలస్యంగా వచ్చినప్పటికీ అవి న్యాయమైనవి, సత్యమైనవి. మనం ఏదైనా తీర్పు తీర్చామనుకో అందులో న్యాయం అనేది ఉండదు, అందులో సత్యం అనేది ఉండదు. కనుకనే మనము తీర్పు తీర్చకుండా దేవునికి మనల్ని మనం అప్పగించుకుంటే దేవుడే తీర్పు తీరుస్తాడు. ఇంకా అక్కడ వాక్యంలో మనం గమనించినప్పుడు పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపముల మ్రాను మీద మోసుకున్నాడు. మనం పాపముల నిమిత్తమై చనిపోయి నీతి విషయమై మనం జీవించినట్లుగా మన పాపములని ఆయన మ్రాను మీద తన మీద మోసుకున్నట్టుగా మనం చూస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన పాపము చేయలేదు, కానీ మన పాపములు ఆయన మీద మోసుకున్నాడు. అంటే ఇతరుల ప్రజలందరి పాపములు ఆయన మీద మోపబడ్డాయి. గనుక అందరి పాపములని ఆయన మీద మోపినప్పుడు వాటిని మోసుకొని ఆయన వెళ్ళినట్టుగా శిలోమాను మీదకి మోసుకెళ్ళినట్టుగా చూస్తున్నాం. గనుక ఇక్కడ దీని యొక్క అర్థం ఏంటంటే ఇతరుల యొక్క భారములని మనం భరించువారమై ఉన్నాం. ఇతరుల యొక్క భారములు, ఇతరుల యొక్క దోషములని మనం భరించువారమై ఉన్నాం. యేసు ప్రభు మన యొక్క పాప భారం అంతా కూడా ఆయన భరించాడు. పాపం విషయమై మనం మరణించాలని కోరుకున్నాడు, తిరిగి మనం నీతి విషయమై మనం జీవించాలని ప్రభు కోరుకున్నాడు. గనుక ఈ భారం ప్రభు తీసుకున్నాడు. మనం అందరము కూడా క్రీస్తు రక్తముతో కడగబడి పాపము జీవితంలో నుంచి మనం విడుదల పొందాం, దేవుని బిడలుగా మనం మార్చబడ్డాం. గనుక అనేకుల యొక్క భారములను భరించుటకు మనం బద్ధులమై ఉన్నాం. గనుక ఇది యేసు ప్రభు అనేకుల పాపములను భరించి వారికి విడుదల ఇచ్చిన ఒక కార్యం ఇది.
ప్రియమైన దేవుని బిడలారా, గనుక ఇలాంటి కార్యమే మనం కూడా ఆయన అడుగుజాడల్లో నడిచేటప్పుడు అనేకుల పాపం నుంచి విడుదల కొరకై మనం ప్రార్థించాలి. ఆ పాపం నుంచి వాడు విడుదల పొందేటట్టుగా ఆ భారం అనేది మనం భరించాలి. ప్రార్థనలో మనం భరించినప్పుడు అనేకుల భారముల నుంచి వాళ్ళు విడుదల పొందుతారు. పాపం విషయమే మరణిస్తారు, నీతి విషయమే జీవిస్తారని మనం చూస్తున్నాం. ఇవన్నీ కూడా యేసు ప్రభు మన ముందు ఉంచిన అడుగుజాడలు, మాదిరికరమైన జీవితం. ఆయన అడుగుజాడలని విడువక మనం నడవాలని వాక్యం చెప్తుంది. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన అడుగుజాడలు ఒకటి, ఆయన పాపం చేయలేదు, ఆయన నోట ఏ కపటము లేదు, ఆయన దూషించబడి బదులు దూషించలేదు, ఆయన శ్రమ పెట్టబడి ఆయన ఎవరిని బెదిరించలేదు, ఆయన తీర్పు తీర్చే దేవునికి తనను తాను అప్పగించుకున్నాడు. ప్రజల పాప భారములన్నిటినీ ఆయన భరించినట్లుగా ఇవన్నీ యేసు ప్రభు యొక్క అడుగుజాడలు. ఆయన అడుగుజాడలు మనం విడువక నడవాలని దేవుని యొక్క వాక్యం మనల్ని హెచ్చరిస్తుంది. దేవునికి మహిమ కలుగునుగాక. రెండో విషయాన్ని మనం గమనిద్దాం. యోబు గ్రంథము 27వ అధ్యాయం 6వ వాక్యాన్ని చదువుకుందాం. నా నీతిని విడవక నేను గట్టిగా పట్టుకొందును. రెండవదిగా మనం విడవకుండా ఉండాల్సిన కార్యం, నీతిని మనం విడవకూడదు. నా ప్రవర్తన అంతటి విషయంలో నా హృదయం నన్ను నిందించదు అని చెప్తున్నారు. ప్రియమైన దేవుని బిడలారా, నా నీతిని నేను గట్టిగా పట్టుకొందును. గనుక మన నీతిని మనం ఏం చేయాలంటే గట్టిగా పట్టుకోవాలి. మన నీతిని మనము కాపాడుకోవాలి. అది మనకి ఎలా అనుగ్రహించబడిందంటే అది దేవుని ద్వారా మనకి ఇవ్వబడింది. నీతి అనేది దేవుని ద్వారా కలుగుతుంది. మనము దేవుని నీతి అగునట్లు ఆయన మన కొరకు పాపమాయను అని వాక్యంలో రాయబడింది. ప్రియమైన దేవుని బిడలారా, దేవుడు మనకు నీతిని అనుగ్రహించాడు, మన నీతిమంతులుగా మార్చాడు. గనుక ప్రభు అనుగ్రహించినటువంటి ఆ నీతిని మనం విడవక గట్టిగా పట్టుకోవాలి. మన ప్రవర్తన అంతటిలో మన హృదయం మనల్ని ఎక్కడా నిందించకూడదు. మన మనస్సాక్షి మన మీద నేరారోపణ అనేది చేయకూడదు. చూడండి, కొంతమంది వారి హృదయం వారిని నిందిస్తుంటుంది. వారి ప్రవర్తన విషయంలోనే వారిని నిలదీసి అడుగుతూ ఉంటుంది హృదయం. మనస్సాక్షి ఏం చేస్తుందంటే గద్దిస్తుంటుంది, మనస్సాక్షి హెచ్చరిస్తూ ఉంటుంది. అయినను సరే మాట వినకుండా ప్రవర్తిస్తూ ఉంటారు. ప్రియమైన దేవుని బిడలారా, అలా మనస్సాక్షిని వాత వేసుకోకూడదు. మన నీతిని మనం గట్టిగా పట్టుకోవాలని, విడవక పట్టుకోవాలని వాక్యం సెలవిస్తుంది. దేవుని ద్వారా మనకు కలిగిన ఆ నీతిని మనం అంతవరకు మనం పట్టుకోవాలి. ఆ నీతిని మనం కాపాడుకోవాలని వాక్యం హెచ్చరిస్తుంది. దావీదు అంటాడు, నీతిని బట్టి దేవుడు నాకు ప్రతిఫలం ఇస్తాడు అని. మన నీతిని మనం విడవక గట్టిగా పట్టుకున్నప్పుడు ఒక రోజు వస్తుంది, ప్రతిఫలం పొందే రోజున. ఆ రోజున మన నీతిని బట్టే మనకు ప్రతిఫలం అనేది పొందుతాం. మనం ఒక ప్రతిఫలాన్ని మనం దేవుని ద్వారా మనం తీసుకుంటాం. అదే దావీదు చెప్తున్నారు, నా నీతిని బట్టే నాకు ప్రతిఫలం ఉంటుంది. మన నీతిని బట్టే, మనం చేసే నీతి కార్యములను బట్టే మనకి ప్రతిఫలం అనేది మనం పొందుతాం. గనుక మన నీతిని విడవకుండా మనము గట్టిగా పట్టుకోవాలని, నీతిని పట్టుకోవాలని దేవుని యొక్క వాక్యం మనకి హెచ్చరిక చేస్తుంది. గనుక ప్రియమైన దేవుని బిడలారా, మరి ఈ నీతి ద్వారా మనకు కలిగే ప్రతిఫలం, రాహాబు వేశ్య గురించి వాక్యంలో రాయబడి, ఆమె వేశ్య అయినప్పటికీ వేగుల వారిని తన ఇంట చేర్చుకొని వారికి ఆతిథ్యం చేసి వారిని వేరొక మార్గంలో ఆమె పంపినందున ఆమె నీతిమంతురాలుగా సాక్ష్యం పొందినట్లుగా మనం చూస్తున్నాం. రాహాబు ఒక నీతిమంతురాలుగా సాక్ష్యం పొందింది. ఆమె ఒక వేశ్యే. వేగుల వారిని చేర్చుకున్నప్పుడు, వారికి ఆతిథ్యం చేసినప్పుడు ఆమె జీవితం అనేది మారిపోయింది. ఆమె జీవితము, ఆమె పద్ధతి, ఆమె క్రియలన్నీ కూడా సరిదిద్దుకుంది. ఆమె జీవితాన్ని మార్చుకుంది. మనసులో ఒక మార్పు అనేది ఆమెలో కలిగింది. ఆమె జీవితంలో ఒక మార్పు అనేది కలిగింది. వారిని వేరొక మార్గం గుండా పంపించింది. కనుక అది నీతిగా ఎంచబడిందని వాక్యంలో రాయబడింది. ప్రియమైన దేవుని బిడలారా, ఆ నీతిని విడవక గట్టిగా పట్టుకోవాలి, ఆ నీతిని కాపాడుకోవాలి. గనుక ఆమె వారితో చెప్పింది ఏంటంటే, నేను మిమ్మల్ని చేర్చుకొని మీకు ఆతిథ్యం చేసి మిమ్మల్ని కాపాడాను.
కనుక మీరు ఈ పట్టణాన్ని స్వాధీనం చేసుకునేటప్పుడు నాకును నా ఇంటి వారికి ప్రాణభిక్ష పెట్టమని అడిగింది. కనుక నన్ను నా ఇంటిని కాపాడమని అడిగింది. ప్రియమైన దేవుని బిడలారా, వాళ్ళు ఆమెకి ఆనవాలుగా ఒక ఎర్రని దారం ఇచ్చి, మమ్మల్ని దింపిన ఆ కిటికీకి ఎర్రని దారం కట్టు, అప్పుడు నీవు నీ ఇంటి వారు రక్షణ పొందుతారని చెప్పారు. అలాగే ఒక ఎర్రని దారం తీసుకొని, వాళ్ళు ఇచ్చిన దారం తీసుకొని ఆమె కిటికీకి కట్టినప్పుడు, యెరికో పట్టణాన్ని వాళ్ళు స్వాధీనం చేసుకున్నప్పుడు ఇజ్రాయేలీలు ఆమెను, ఆమె ఇంటిని వారు కాపాడారు. ప్రియమైన వారలారా, ఇక్కడ రాహాబు యొక్క ఇంటిని, ఆమె తండ్రి ఇంటి వారందరినీ ఆమె కాపాడుకున్నది. దీని యొక్క అర్థం ఏంటంటే, ఆమె నీతి ఆమెకు ప్రతిఫలముగా తన కుటుంబం అంతా రక్షించుకునేటానికి దేవుడు సహాయం చేశాడు. కనుక నీతి నా నీతి నాకు ప్రతిఫలం కలగజేస్తుంది అంటే, ఆమె నీతి ఆమెకి ఇచ్చిన ప్రతిఫలం ఏంటంటే, తన కుటుంబం అంతా రక్షించుకుంది, తన కుటుంబాన్ని అంతా ఆమె కాపాడుకుంది. అదే ఆమె నీతికి ప్రతిఫలం. ఆమె చేసిన ఒక నీతి కార్యము ద్వారా ఆమె ఇంటిని కాపాడుకొనగలిగింది, ఆమె ఇంటిని రక్షించుకొనగలిగింది. గనుక దేవుడు నీకు ఒక నీతిని అనుగ్రహించారు. గనుక ఆ నీతిని నువ్వు కాపాడుకోవాలి. నీతిగా బ్రతకమని దేవుడు మనకు ఒక నీతి కలిగిన ఒక జీవితాన్ని అనుగ్రహించారు. కనుక మనం అందరం కూడా నీతిమంతులంగా మార్చబడ్డాం. నీతి అంటే పరిశుద్ధత. నీతి అంటే కడగబడిన ఒక స్థితి. కడగబడి మలినం తొలగిపోయి పరిశుద్ధతలోకి రావడమే ఒక నీతి. దేవుడు మనకి ఇలాంటి ఒక జీవితాన్ని ఇచ్చాడు. మనం కడగబడ్డాం, పవిత్రతలోకి మనం వచ్చాం, అదే నీతి. గనుక మనం కడగబడి పరిశుద్ధముగా బ్రతుకుతున్నామంటే అది నీతి. ఇప్పుడు రాహాబు కూడా తన యొక్క జీవితం కడగబడింది. ఆమె మలినమైన జీవితం తొలగిపోయింది, పవిత్రమైన జీవితంలోకి వచ్చింది. యెరికో పట్టణంలో ఉన్నటువంటి వాళ్ళతో పాపము చేసేటటువంటి ఆ సహవాసం నుంచి విడుదల పొందింది. దేవుని బిడలతో కలిసి జీవించడానికి అడుగులు ముందుకేసింది. ఇలా ఆమె జీవితంలో ఒక మార్పు కలిగింది. చూడండి, అదే నీతి. ఆ నీతి అనేది ఆమెను ఏం చేసిందంటే, దేవుని బిడలతో కలిసి జీవించడానికి సహాయం చేసింది. ప్రియమైన దేవుని బిడలారా, ఆ నీతే తన కుటుంబాన్ని కాపాడింది. గనుక నీవు కూడా కడగబడ్డాం. పరిశుద్ధత కొరకై, పవిత్రత కొరకై మనం ముందుకు సాగుతున్నాం. పవిత్రంగా, పరిశుద్ధంగా మనం బ్రతుకుతున్నాం. ఈ నీతిని విడువక నువ్వు గట్టిగా పట్టుకోవాలి. ఏదో అవసరానికి నువ్వు నీతిమంతుడు అన్నట్టుగా నిరూపించుకొని అవసరమైనప్పుడు తిరిగి మరలా మలినమైన జీవితంలోకి వెళ్ళకూడదు. నీతిని మలినం చేసుకోకూడదు. పవిత్రమైన జీవితాన్ని మరలా మలినమైన జీవితంగా మార్చకూడదు. ఆ పవిత్రమైన జీవితాన్ని కాపాడుకోవాలి. అలా ఎప్పుడైతే కాపాడుకుంటావో అప్పుడే నీవు దేవుని బిడలతో కలిసి జీవించగలుగుతావు. దేవుని బిడలతో కలిసి నీవు ఉండగలుగుతావు. వారితో నీవు సహవాసం, ఐక్యత కలిగి ఉండగలుగుతావు. అందుకే మన నీతిని మనం ఏం చేయాలంటే విడువక గట్టిగా పట్టుకోవాలని దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది. ప్రియమైన దేవుని బిడలారా, మొదటిగా ఆయన అడుగు జాడలు మనం విడవకూడదు. రెండవదిగా ఆయన నీతిని, దేవుడు మనకిచ్చిన నీతిని మనం విడవకూడదని వాక్యం చెప్తుంది. ఆ నీతిని విడవకుండా నీవు పట్టుకున్నప్పుడే నీ కుటుంబం అంతటిని, నిన్ను, నీ కుటుంబాన్ని నువ్వు రక్షించుకొనగలుగుతావు. నిన్ను, నీ కుటుంబాన్ని కాపాడుకొనగలుగుతావు. ఒక ఉగ్రత అనేది రాబోతుంది, ఒక తీర్పు అనేది రాబోతుంది. అలాగే యెరికో పట్టణానికి వచ్చిన తీర్పు, ఆ తీర్పులో నుండి ఒక కుటుంబం మాత్రమే రక్షణ పొందింది. ప్రియమైన దేవుని బిడలారా, అలాంటి ఒక ఉగ్రత రాబోతుంది. ఆ ఉగ్రతలో నీవు, నీ కుటుంబం కాపాడబడాలి. నీవు, నీ కుటుంబం రక్షించబడాలి. నిన్ను, నీ కుటుంబాన్ని రక్షించేది ఏదో గొప్ప కార్యాలు, వీర కార్యాలు కాదు. ప్రభువు నీకు ఇచ్చిన నీతి, ఆ నీతిని విడువక కాపాడుకుంటే నీ నీతే నిన్ను కాపాడుతుంది. ఆ రోజున ఆ నీతే నిన్ను రక్షిస్తుంది. నోవాహు కుటుంబాన్ని జలప్రలయం, ఒక ఉగ్రత తీర్పు నుండి కాపాడింది నీతే కాపాడింది. ప్రియమైన దేవుని బిడలారా, ఆయన నీతే వారిని కాపాడినట్లుగా చూస్తున్నాం. ఆ ఉగ్రత పాలవకుండా నీతి వారి రక్షించింది, వారి కుటుంబాన్ని రక్షించింది. రేపు ఒక ఉగ్రత రాబోతున్నది, ఒక ఉగ్రత దినము రాబోతున్నది భూమి మీదకి. ఆ ఉగ్రత నుండి నువ్వు తప్పించబడాలి. ఆ ఉగ్రత నుండి నీ కుటుంబం, నీవు రక్షణ పొందాలి. నువ్వు తప్పించబడి రక్షణ పొందాలంటే నీ నీతి మలినం కాకూడదు. నీ నీతిని నీవు విడవక గట్టిగా పట్టుకోవాలి. ఆ రోజున కాపాడేది నీ నీతే నిన్ను కాపాడుతుంది. అందుకే వాక్యంలో రాయబడింది, క్రీస్తు యేసు రక్తము వలన నీతిమంతులముగా మార్చబడి ఉగ్రత నుండి మనం తప్పించబడుతున్నాం.
ప్రియమైన దేవుని బిడల, మన నీతే మనల్ని ఉగ్రత నుండి మనల్ని తప్పించి మనల్ని కాపాడుతుంది. అందుకే ఆ నీతిని మనం విడవకుండా మనం గట్టిగా పట్టుకోవాలని వాక్యం మనల్ని హెచ్చరిస్తుంది. మరొక విషయాన్ని కూడా దేవుని వాక్యములో మనం గమనిద్దాం. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 35వ వాక్యాన్ని మనం గమనిద్దాం. మీ ధైర్యమును విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగుతుంది. మీ ధైర్యమును విడిచిపెట్టకుడి. మన ధైర్యాన్ని మనం విడిచిపెట్టకూడదు. దేవుడు మనలో ఉన్న భయాన్ని తొలగించాడు, పిరికి ఆత్మను తొలగించాడు. ఆయన మన హృదయంలో ఒక గొప్ప ధైర్యమును నింపారు. గనుక దేవుడిచ్చినటువంటి ఆ ధైర్యమును మనం విడవకూడదని వాక్యం మనల్ని హెచ్చరిస్తుంది. ప్రియమైన దేవుని బిడలారా, చాలామంది ఏం చేస్తున్నారంటే ఇంకా పిరికాత్మ కలిగి ఉంటున్నారు, అధైర్యపడిపోతున్నారు, ధైర్యమును విడిచిపెడుతున్నారు. మన ధైర్యమును విడవకూడదని వాక్యం దానికి గొప్ప బహుమానం కలగబోతుంది. గనుక మన ధైర్యమును మనం విడవకూడదు. మనం ఎల్లప్పుడూ ధైర్యం కలిగి ఉండాలని వాక్యం మనకి హెచ్చరిక చేస్తుంది. హిజ్కియా రాజు పరిపాలన చేస్తున్నప్పుడు యోధుల్ని అష్షూరు వారి మీదకి దండెత్తి వచ్చారు. అష్షూరీయులు వారి మీదకి దండెత్తి వచ్చారు. అష్షూరీయులు దండెత్తి వచ్చినప్పుడు హిజ్కియా తన జనుల్ని సమకూర్చి వాళ్ళతో చెప్పాడు, మీరు ధైర్యం విడవకండి, మీరు ధైర్యం విడవకండి అని చెప్పాడు. దినవృత్తాంతముల 2వ గ్రంథం 32వ అధ్యాయం 7వ వాక్యం చూడండి. దినవృత్తాంతముల 2వ గ్రంథము 32వ అధ్యాయము 7వ వాక్యం. మీరు దిగులు పడకుడి, ధైర్యమును విడవకుడి. అష్షూరు రాజుకైనను అతనితో కూడానున్న సైన్యం అంతటికైనను మీరు భయపడవద్దు, మీరు విస్మయం అందవద్దు. అతని కలిగి ఉన్న సహాయము కంటే ఎక్కువ సహాయం మనకు కలదు. అతనికి ఏదైనా సహాయం ఉన్నదంటే అతనికి అండ, అతని మాంస సంబంధమైన బాహువి అతనికి అండ. కానీ మనకు అండ, మనకు సహాయం మన గొప్ప దేవుడు మనకున్నాడు. గనుక మీరు ధైర్యం విడవకండి, మీరు దిగులు పడవద్దు. చూడండి, అక్కడ హిజ్కియా రాజు చెప్తున్నారు, తనతో ఉన్న సైన్యం అంతటికీ ఆయన చెప్తున్నారు, మీరు దిగులు పడకుడి, ధైర్యాన్ని విడవకండి. ధైర్యమని ఏమాత్రం మీరు విడవద్దు. అష్షూరు సైన్యముకైనా అష్షూరుకైనా ఆ అష్షూరు రాజుకైనా మీరు భయపడొద్దు. ప్రియమైన దేవుని బిడలారా, అష్షూరు తన సైన్యాన్ని సమకూర్చుకొని లక్షల కొలది ప్రజలు వచ్చి మోహరించి ముట్టడి వేసినా మీరు ధైర్యాన్ని విడవద్దు. ఎందుకంటే అతనికున్న సహాయము అండ అది మాంస సంబంధమైనది. కనుక మనకున్నటువంటి సహాయం మన దేవుని సహాయం. మన దేవుని ముందు ఎవరు కూడా నిలవలేరు. ఎంతటి రాజులైనా సరే, ఎంతటి గొప్ప సైన్యమైనా సరే మన దేవుని ముందు ఎవరు నిలవలేరు. గనుక మీరు ధైర్యముని విడవక, దిగులు పడక, మీరు దేవుని మీద ఆనుకోవాలని, దేవుని మీద నమ్మకం ఉంచాలని వారికి ఒక ధైర్యాన్ని చెప్తున్నారు హిజ్కియా రాజు. ప్రియమైన దేవుని బిడలారా, ఈ యొక్క అష్షూరు ఏం చేస్తాడంటే తన సైన్యం అంతటిని సమకూర్చుకొని దేవుని బిడల్ని వంచేదానికి వస్తాడు, దేవుని బిడల్ని దూషించేదానికి వస్తాడు, దేవుని బిడల్ని బాధించేదానికి వస్తాడు, దేవుని బిడల్ని శ్రమ పెట్టేదానికి వస్తాడు, దేవుని బిడలు నివసిస్తున్న పట్టణాన్ని ముట్టడి వేసి ప్రాకారాలు పడగొట్టి పట్టణాన్ని దొల్లగొట్టాలని వస్తాడు. గనుక ఇతను దేవుని బిడలను హింసించడానికి, దేవుని బిడలను బాధించడానికి వస్తున్నాడు ఈ యొక్క అష్షూరు. అష్షూరు అంటే ఆత్మీయమైన అర్థం ఏంటంటే కూలికి వచ్చే ఒక మంగళకత్తి అని రాయబడింది యెషయా గ్రంథంలో. అష్షూరు అంటే అర్థం ఏంటంటే మంగళకత్తి. మంగళకత్తి అనేది ఏం చేస్తుందంటే తల వెంట్రుకలన్నీ కొరిగేస్తుంది, గడ్డమంతా కూడా కొరిగేస్తుంది, ఒంటి మీద ఉన్న రోమమంతా కూడా కొరిగి క్షౌరం చేస్తుందని అక్కడ రాయబడి ఉంటుంది, యెషయా గ్రంథంలో రాయబడి ఉంటుంది. ప్రియమైన దేవుని బిడలారా, ఈ తల వెంట్రుకలన్నిటినీ కొరిగివేసే అష్షూరు రాజు అతను ఒక మంగళకత్తికి పోల్చబడి ఉన్నాడు. గనుక ఈ తల వెంట్రుకలు అనేది దేవుని బిడలకు దేనికి సూచన అంటే అది నాజీరు వ్రతానికి సూచన, దేవుని బిడల యొక్క ప్రతిష్ఠ జీవితానికి సూచన. దేవుని బిడల ప్రతిష్ఠితమైన జీవితాన్ని, ప్రత్యేకించుకున్న జీవితాన్ని పాడు చేసేవాడే అష్షూరు. ప్రియమైన దేవుని బిడలారా, మనందరము దేవునికి ప్రతిష్ఠితులమైన జనాంగం, దేవుని కొరకై మనం ప్రతిష్ఠించుకున్న ప్రజలం. గనుక దేవుని కొరకు ప్రతిష్ఠించుకున్న వారం, ప్రతిష్ఠిత చేయబడినటువంటి జనాంగం మనం.
అయితే మన ప్రతిష్ఠితమైన జీవితాన్ని తొలగించాలని, మన ప్రతిష్ఠ జీవితాన్ని పాడు చేయాలని అష్షూరు తన సైన్యమంతటిని సమకూర్చుకొని వస్తున్నాడు. హిజ్కియా రాజు చెప్తున్నాడు, మీరు దిగులు పడవద్దు, మీరు ధైర్యం విడవద్దు. ప్రియమైన దేవుని బిడలారా, హిజ్కియా అంటే అర్థం ఏంటంటే యెహోవాయే నా బలం. హిజ్కియా రాజు ఈ మాట ఎలా చెప్పగలుగుతున్నాడంటే, దేవుడు నా బలం. దైవ బలం పొందినప్పుడే, దేవుని యొక్క శక్తిని పొందినప్పుడే అష్షూరికి మనం జడియనవసరం లేదు, దిగులు పడనవసరం లేదు. ధైర్యం విడవకండని దేవుని బిడలని మనం బలపరచగలుగుతాం. మన ప్రతిష్టని, మన ప్రత్యేకమైన జీవితాన్ని మనం కాపాడుకోవాలి. దాన్ని కాపాడుకోవాలంటే మనం ధైర్యం విడవకూడదు. ప్రియమైన దేవుని బిడలారా, ఇదే మంగళకత్తి సంసోను యొక్క తల వెంట్రుకలని గొరిగించి గుండు చేసినట్టుగా చూస్తాం. ఈ మంగళకత్తి సంసోను యొక్క ప్రతిష్ఠ జీవితాన్ని తొలగించింది. ఎప్పుడైతే ఈ మంగళకత్తి సంసోను యొక్క ప్రతిష్ఠ జీవితాన్ని తొలగించిందో, సంసోనుని దేవుడు ఎడబాశాడు. సంసోనులో ఉన్న దేవుని శక్తి తొలగిపోయింది. సంసోను ఒక సాధారణమైన వ్యక్తిగా మార్చబడి ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడలారా, తల వెంట్రుకలు ఆయన మీద ఉన్నప్పుడు, మంగళకత్తి ఆయన తల మీదకి రానప్పుడు, దేవుని యొక్క శక్తి ఆయనలో ఉన్నప్పుడు సింహాన్ని కూడా మేకపిల్లలాగా చీల్చివేశాడు. ఫిలిష్తీయులను 1000 మందిని చంపి 2 కుప్పలుగా వేశాడు. దేవుని యొక్క శక్తి అంత అధికముగా ఆయన యందు ఉన్నది. ఎప్పుడైతే ఆ తల వెంట్రుకల ప్రతిష్ఠ జీవితం అనేది తొలగిపోయిందో, ఆయన ఒక సాధారణమైన మనిషిలాగా మార్చబడిపోయాడు. ఫిలిష్తీయులను ఆయన బంధించి 2 కళ్ళు తీసేశారు. మంగళకత్తి తల వెంట్రుకల ప్రతిష్ఠ జీవితాన్ని ఎప్పుడైతే తొలగించానో, ఫిలిష్తీయులు ఆయన దర్శనాన్ని పోగొట్టారు. 2 కన్నులు పోయినాయి. ఆయనకున్న దర్శనాన్ని తొలగించారు. వారు ఆయన బంధించారు, బందీగృహములకి తీసుకెళ్లారు. ప్రియమైన దేవుని బిడలారా, అష్షూరు ఏం చేయాలనుకుంటున్నాడో తెలుసునా? ఒక మంగళకత్తి వలె వచ్చి దేవుని బిడలని ప్రతిష్ఠ జీవితంలోని తొలగించాలనుకుంటున్నాడు. దేవుని బిడలు దేవునికి ప్రతిష్ఠితులు. మనమందరము దేవునికి ప్రతిష్ఠ చేయబడిన వారం. మనందరము దేవుని కొరకు బ్రతుకుతున్నవారం. మనందరము ప్రభు యొక్క రాకడ కొరకై కనిపెట్టుకున్నవారం. మనందరము దేవుడు కట్టుచున్న పునాదులు కలిగిన పట్టణము కొరకై ఎదురు చూస్తున్నటువంటి బిడలం. యెహోవా కొరకు మనము కనిపెట్టుకున్న జనాంగం. మనం ఎవరమో తెలుసునా? క్రీస్తు రక్తములో కడగబడి ప్రత్యేకించబడిన జనాంగం. దేవుడు మనకు ఒక ప్రతిష్ఠితమైన జీవితాన్ని అనుగ్రహించాడు. మన మూర్ఖులకు, ఈ తరం వారికి వేరైన వారం, ప్రత్యేకముగా మనం జీవిస్తున్నటువంటి వారం. అయితే మన ప్రత్యేకమైన ప్రతిష్ఠితమైన జీవితాన్ని తొలగించడానికే అష్షూరు సైన్యముతో సమకూడి వచ్చాడు. అయితే హిజ్కియా రాజు చెప్తున్నాడు, దేవుని శక్తిని పొందినవాడాయన, దేవుని బలమును పొందినవాడాయన. హిజ్కియా రాజు చెప్తున్నాడు, అష్షూరు రాజును బట్టి, సైన్యమును బట్టి మీరు దిగులు పడవద్దు, మీరు ధైర్యం విడవద్దు. అతనికి ఉన్న అండ ఏంటో తెలుసునా? మాంస సంబంధమైన బాహువే అతనికి అండ. మాంస సంబంధమైనటువంటి బాహువు. ప్రియమైన దేవుని బిడలారా, మాంస సంబంధమైనటువంటి బలం అది ఎంతవరకు ఉంటుంది? మాంస సంబంధమైన బలం అది ఎంతవరకు ఉంటుంది? అది కొంతవరకే ఉంటుంది. కానీ మన దేవుడు మనకు అండ, మన దేవుడు మనకు సహాయం చేస్తాడు. యెహోవా మీద నమ్మకం ఉంచండి అని చెప్పాడు. వాళ్ళు ధైర్యం విడవకుండా, దిగులు పడకుండా దేవుని మీద వారు నమ్మకం ఉంచారు. దేవుని సన్నిధిలో ప్రార్థన చేశారు, దేవునికి మొరపెట్టారు. ఆ రాత్రే దేవుడు అష్షూరు దండుపేటలోనికి ఒక దూతను పంపాడు. ఆ దూత వచ్చినప్పుడు 185,000 మందిని హతమార్చినట్లుగా మనం చూస్తున్నాం. శత్రువులంతా నేల కోలారు. దేవుని బిడలకు దేవుడు గొప్ప జయం అనుగ్రహించాడు. ప్రియమైన దేవుని బిడలారా, ధైర్యమును విడవకండి. మన ప్రతిష్టను పాడు చేసేటటువంటి దుష్ట శక్తులు ఎన్నో బయలుదేరుతాయి. మన ప్రతిష్ఠిత జీవితాన్ని, మన ప్రత్యేకమైన జీవితాన్ని భ్రష్టు పట్టించడానికి, పాడు చేయటానికి ఎన్నో దుష్ట ఆత్మలు బయలుదేరుతాయి. ధైర్యమును విడవక ఎదిరించండి, వాడు పారిపోతాడు. అలా 185,000 మంది తన సైన్యం చనిపోగానే అతను అదంతా చూసి ఏం చేశాడో తెలుసునా? తన దేశానికి అతను పారిపోయాడు. ప్రియమైన దేవుని బిడలారా, ఎవరైతే వచ్చి ప్రగల్భాలు పలికి పేలాపనులు పేలి దేవుని బిడలు దూషించాడో అట్టి వాడు తిరిగి మరల వెనక్కి వెళ్ళిపోయాడు. దేవుని బిడలకు దేవుడు మహా గొప్ప జయం అనుగ్రహించినట్లుగా మనం చూస్తున్నాం. లోకములో మనల్ని భయపెట్టే కొన్ని శక్తులు ఉంటాయి. లోకములో మనల్ని అధైర్యపరిచే కొన్ని కార్యాలు ఉంటాయి. మనం భయపడవద్దు, మన ధైర్యమును విడవద్దని వాక్యంలో రాయబడింది. దీనికి సంబంధించిన మరొక వాక్యం చూడండి. యోబు గ్రంథం 40వ అధ్యాయం
23వ వాక్యం. యోబు గ్రంథము 40వ అధ్యాయం 23వ వాక్యం. నదీ ప్రవాహం పొంగి పొర్లినను అది భయపడదు, యోర్దాను వంటి ప్రవాహం పొంగి దాని నోటి యొద్దకు వచ్చినను అది ధైర్యం విడవదు. ఇక్కడ దేని గురించి రాయబడిందంటే, నదీ ప్రవాహం పొంగి పొర్లినా, యోర్దాను వంటి ప్రవాహం దాని నోటి యొద్దకు వచ్చినా సరే అది ధైర్యం విడవట్లేదు. దేని గురించి రాయబడింది ఇక్కడని మనం 15వ వాక్యం గమనిస్తే, నేను చేసిన నీటి గుర్రమును నీవు చూచి ఉన్నావు కదా, ఎద్దువలే అది గడ్డి మేస్తుంది, దాని శక్తి దాని నడుములో ఉన్నది, దాని బలము దాని కడుపు నరములో ఉన్నది. ప్రియమైన దేవుని బిడలారా, నీటి గుర్రము ధైర్యం విడవట్లేదు. నీటి గుర్రం నదీ ప్రవాహం వలె, యోర్దాను ప్రవాహం వలె ఎంత ప్రవాహం వచ్చినా, దాని నోటి యొద్దకు వచ్చినా అది ధైర్యం విడవట్లేదు, అది ఏమాత్రం భయపడట్లేదు. ఈ ప్రవాహం నన్ను ఏం చేయగలుగుతుంది? ఈ శోధనలు, ఈ పోరాటాలు, కొన్ని శోధనలు, కొన్ని పోరాటాలు మనకు కూడా ఎలా ఉంటాయంటే నదీ ప్రవాహంలాగా నిందలు, అవమానాలు మన యొద్దకు వచ్చినప్పుడు మనం ధైర్యం విడవకూడదు, మనం వాటికి భయపడకూడదు. ప్రియమైన దేవుని బిడలారా, అది నీటి గుర్రము ధైర్యం విడవట్లేదు, అది భయపడట్లేదు. ధైర్యముగా దాని యొద్దకు వచ్చిన ఆ శోధన, పోరాటాలన్నీ అది ఎలా జయించగలుగుతుంది? దానికి కారణం ఏంటంటే, అది ఎద్దు వేసినట్టుగా అది గడ్డి మేస్తుంది. ప్రియమైన దేవుని బిడలారా, ఎద్దు తన ఆకలి తీర్చుకునేదానికి అది ఏం చేస్తుందంటే అది గడ్డి మేస్తుంది. ఎద్దు తన ఆకలి తీర్చుకునేదానికి దానికి దేవుడిచ్చిన ఆహారం గడ్డి గనుకనే అది ఏం చేస్తుందంటే గడ్డి వేసి తన ఆకలి తీర్చుకుంటుంది. ప్రియమైన వారలారా, దేవుని బిడలకి ఆహారం నిమిత్తమై ఆకలి తీర్చుకునేదానికి ఆత్మీయముగా దేవుడు అనుగ్రహించింది ఏంటంటే వాక్యం ఇచ్చాడు. ఆ వాక్యాన్ని మనం ఏం చేయాలంటే ఆహారంగా తీసుకోవాలి. ఆ వాక్యమును ఆహారంగా మనం తీసుకున్నప్పుడే మనం ధైర్యముగా వచ్చే శోధన, పోరాటాలు ఎదిరించగలుగుతాం. దేవుని వాక్యం మన యందు లేకపోతే, వాక్యం అనే ఆహారం మనకు లేకపోతే మనం ఎదిరించలేం. తర్వాత ఇక్కడ రాయబడి ఉన్నది, దాని శక్తి దాని నడుములో ఉన్నదని రాయబడింది. ప్రియమైన దేవుని బిడలారా, నడుము అనేది మనస్సు గనుక దాని శక్తి ఎక్కడున్నదంటే దాని నడుములో ఉన్నది. మనస్సుని స్వాధీనపరుచుకునేవాడు పట్టణమును, దేశముని స్వతంత్రించుకొనగలుగుతాడు. తన మనస్సును అణుచుకొనలేనటువంటి వాడు పాడైన ప్రాకారం లేక పాడైపోయినటువంటి పట్టణం ఎంతో తన మనస్సుని స్వాధీనపరుచుకొని అణుచుకోలేని వాని జీవితం కూడా అలాగే ఉంటుందని సామెతల్లో రాయబడింది. ప్రియమైన దేవుని బిడలారా, కొంతమంది తమ యొక్క మనస్సుని స్వాధీనం చేసుకోలేరు, తమ మనస్సుని వాళ్ళు కట్టుకోలేరు. అందుకే వాళ్ళ జీవితం ఎలా ఉంటుందంటే ప్రాకారం లేక ఒక పురం పాడైపోయినట్టుగా వారి జీవితం పాడైపోతుంది. ఒక తోటకి, ఒక పొలానికి చుట్టూ కంచె లేకపోతే అది పాడవుతుంది. ఒక ఇంటికి చుట్టూ ప్రాకారం లేకపోతే అది పాడవుతుంది. ఒక దేశానికి చుట్టూ కోట లేకపోతే, కంచె లేకపోతే అది పాడైపోతుంది. మనస్సుని అణుచుకోలేనటువంటి, మనసుని కట్టుకోలేని వాని జీవితము కూడా అలా పాడైపోతుంది. అయితే తన మనసుని స్వాధీనపరుచుకునేవాడు దేశమునే స్వతంత్రించుకొనగలుగుతాడు, పట్టణమునే స్వాధీనపరచుకొనగలుగుతాడు. ప్రియమైన దేవుని బిడలారా, దాని యొక్క శక్తి దాని నడుములో ఉన్నదని మనం చూస్తున్నాం. ఇక్కడ దాని శక్తి దాని నడుములో ఉన్నది. నడుము అనేది మనస్సుకి వాక్యం సాదృశ్యంగా చెప్తుంది. గనుక మన మనస్సును ఎప్పుడైతే మనం కట్టుకోగలుగుతామో, మన మనస్సును ఎప్పుడైతే మనం దేవుని మీద నిలబెట్టుకొనగలుగుతామో, అప్పుడే మనం ఇలాంటి శోధన, పోరాటాలన్నీ మనం ఎదిరించగలుగుతాం. ఇంకా మనం అక్కడ గమనించినప్పుడు దాని బలము దాని కడుపు నరములో ఉన్నదని మనం చూస్తున్నాం. ప్రియమైన దేవుని బిడలారా, విశ్వసించు వాని కడుపులో నుండి జీవజల నదులు పొంగి ప్రవహిస్తాయని యేసు ప్రభు చెప్పాడు. మన కడుపులో నుండి జీవజల నదులు పొంగి ప్రవహిస్తుండాలి. ఇది పొందబోయే ఆత్మను గురించి యేసు ప్రభు చెప్పాడు. మనలో ఉన్న పరిశుద్ధాత్మ అనేది ఒక జీవజల నదిగా మన కడుపులో నుండి అది ప్రవహిస్తుండాలి. అలా మనం ప్రవహించినప్పుడే మనం శోధన, పోరాటాలన్నీ మనం ఎదిరించగలుగుతాం. ఈ నీటి గుర్రం ఎద్దువలే గడ్డి మేస్తుంది, అది దేవుని వాక్యం మనం ఆహారంగా తీసుకోవాలి. దాని యొక్క శక్తి దాని నడుములో ఉన్నది. ఇది మనస్సుని స్వాధీనపరుచుకునే అనుభవం. దాని యొక్క శక్తి దాని కడుపు నరములో ఉన్నది. అది దేవుని యొక్క ఆత్మ అభిషేకం అనేది మన కడుపులో నుండి జీవజల నదులు పొంగి ప్రవహించే ఒక అనుభవం. ఇట్టి అనుభవం మనకు ఉన్నప్పుడు ఏమే శోధన వచ్చినా, ఏమే పోరాటాలే వచ్చినా మనం భయపడకుండా ధైర్యముగా ఎదిరించగలుగుతాం, ధైర్యముగా పోరాడగలుగుతాం.
దాని ధైర్యం అనేది విడిచిపెట్టలేదు. కారణం ఏంటంటే ఈ అనుభవాలు మనం దాంట్లో చూస్తున్నాం. ప్రియమైన దేవుని బిడలారా, మన ధైర్యం విడవకూడదని దేవుని వాక్యం మనల్ని హెచ్చరిక చేస్తుంది. ఒకటి, ఆయన అడుగు జాడలు మనం విడవకూడదు. రెండవదిగా ప్రభువు మనకిచ్చిన నీతిని విడవకూడదు. మూడవదిగా ధైర్యముని విడవకూడదు. నాలుగో విషయాన్ని చెప్తాను, గమనించండి. సామెతల గ్రంథము 4వ అధ్యాయము 6వ వాక్యం. జ్ఞానమును విడవక యుండిన ఎడల అది నిన్ను కాపాడుతుంది. దాని ప్రేమించిన ఎడల అది నిన్ను రక్షిస్తుంది. చూడండి, ఇక్కడ జ్ఞానమును విడవక ఉండాలని వాక్యం చెప్తుంది. జ్ఞానాన్ని విడిచిపెడితే అజ్ఞానులుగా మార్చబడతారు. జ్ఞానం ఎప్పుడైతే నీ నుండి పోతుందో నీలో ఒక మూర్ఖత్వం అనేది చోటు చేసుకుంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని జ్ఞానులుగా ఉండమన్నాడు కానీ అజ్ఞానులుగా మూర్ఖులుగా ప్రభు ఉండమని చెప్పట్లేదు. గనుక జ్ఞానమును మనం విడవక ఉండిన ఎడల అది మనల్ని కాపాడుతుంది. నేడు అనేక మంది తమను తాము కాపాడుకోలేకపోతున్నారు. తమకు కలిగిన వాటిని కాపాడుకోలేకపోతున్నారంటే జ్ఞానం లేకయే నా జనులు నశించిపోతున్నారని వాక్యంలో రాయబడింది. ప్రియమైన దేవుని బిడలారా, ఎప్పుడైతే మనం జ్ఞానం విడవక జ్ఞానాన్ని విడవక మనం దాన్ని పట్టుకుంటామో ఆ జ్ఞానమే మనల్ని ఏం చేస్తుందంటే మనల్ని కాపాడుతుంది. గనుక మనకు ఉండవలసింది ఏంటంటే జ్ఞానం ఉండాలి. జ్ఞానం అనేది లేకుండా చాలామంది ఏం చేస్తున్నారంటే తమ జీవితాన్ని పాడు చేసుకుంటున్నారు. జ్ఞానం లేక తమ జీవితాన్ని, తమ కుటుంబాన్ని పాడు చేసుకుంటున్నారు. ఈరోజు కుటుంబం పాడైపోయింది, విచ్ఛిన్నమైపోయింది. చెట్టుకొకరు పుట్టకొకరు అయిపోయారు. కుటుంబం అంతా విడిపోయింది. భయంకరమైన పరిస్థితులు కుటుంబంలో అలుముకున్నాయి. దానికి కారణం ఏంటంటే జ్ఞానం లేదు. జ్ఞానం లేని స్త్రీ ఏం చేస్తుందంటే తన ఇల్లంతా కూడా పాడు చేసుకుంటుందని రాయబడింది. అలా జ్ఞానం లేకే చాలామంది ఏం చేస్తున్నారంటే వారి వ్యక్తిత్వ జీవితాలని, కుటుంబాలని పాడు చేసుకుంటున్నారు. నేడు చాలామంది సంఘాలు కూడా పాడు చేసుకుంటున్నారు. సంఘాలు పాడైపోతున్నాయి, చెదిరిపోతున్నాయి. 100 మంది వచ్చే దగ్గర చెదిరిపోయి 10 మందే మిగులుతున్నారు, 15 మందే మిగులుతున్నారు. 400-500 మంది వచ్చే దగ్గర చెదిరిపోయి 100 మంది మిగులుతున్నారు. ఎందుకు ఇలా అయిపోతుంది? కట్టబడవలసినది, అభివృద్ధి చెందాల్సింది, వర్ధిల్లాల్సింది, విస్తరించాల్సింది ఎందుకు ఇలా మారిపోతుంది? జ్ఞానం లేదు. జ్ఞానం ఉంటే అది కట్టబడుతుంది. జ్ఞానం ఉంటే అది అభివృద్ధి పరచబడుతుంది. జ్ఞానం లేకయే చాలామంది ఏం చేస్తున్నారంటే వాళ్ళ జీవితాలు వారు నష్టపరుచుకుంటున్నారు. అందుకే వాక్యం హెచ్చరిస్తుంది, జ్ఞానమును విడవకూడదని వాక్యం చెప్తుంది. అది నిన్ను కాపాడుతుంది. జ్ఞానాన్ని ప్రేమించండి. ప్రియమైన దేవుని బిడలారు, ఈరోజున మనిషికి జ్ఞానం లేదు. అతి తెలివితేటలు ఉంటున్నాయి కానీ దైవికమైన జ్ఞానం లేదు. దేవుని ద్వారా వచ్చే జ్ఞానం లేదు. అతి తెలివితేటలు ఉంటున్నాయి. ఏదో ఎత్తుకు పై ఎత్తు వేయాలి, ఏదో అధికంగా సంపాదించాలి, అందరినీ అనగదొక్కాలి, నేను పైకి రావాలన్నా అధికమైనటువంటి అనవసరమైన తెలివితేటలు ఉంటున్నాయి. ఆ తెలివితేటలన్నీ అతని జీవితానికే నష్టం కలగజేస్తాయి తప్ప మేలు కలగ చేయవు. గనుక మనకి దేవుని యొక్క దైవ జ్ఞానం అనేది కావాలి. ఈ దైవికమైన దైవ జ్ఞానం ఎప్పుడైతే మనం కలిగి ఉంటామో అది మనల్ని కాపాడుతుంది. దాన్ని మనం విడవకుండా ఉంటే అది మనల్ని కాపాడుతుంది. గనుక ప్రభు మనకు అనుగ్రహించినటువంటి ఆ జ్ఞానం మనం దాన్ని విడవకూడదని వాక్యం చెప్తుంది. విడవకుండా మనం ఆ జ్ఞానం పట్టుకున్నట్టయితే అది మనల్ని ఏం చేస్తుందంటే ఆ జ్ఞానం కాపాడుతుంది. దావీదు అరణ్యము కొనిపోబడ్డాడు. అబ్షాలోము రాజుగా ప్రకటించుకున్న తర్వాత, అబ్షాలోము చనిపోయిన తర్వాత తిరిగి మరలా అతను రాజనగరానికి దావీదు వచ్చాడు. రాజనగరానికి వచ్చిన తర్వాత ఒక వ్యక్తి ఏం చేశాడంటే, ఒక వ్యక్తి దావీదుకు విరోధంగా అతను లేచాడు. సమూయేలు 2వ గ్రంథం 20వ అధ్యాయం మనం గమనించినప్పుడు మొదటి వాక్యంలో మనం చూస్తే, బెన్యామీయుడగు బిక్రీ కుమారుడైన పనికి మాలిన వాడు, చూడండి ఇతను ఎలాంటి వాడంటే ఇతడు ఒక పనికి మాలిన వాడుగా మనం చూస్తున్నాం. కనుక ఈ షేబా అనేటటువంటి ఈ పనికి మాలిన వాడు ఇతన్ని పట్టుకోవాలని చెప్పి
దావీదు ఏం చేశాడంటే ఒక వ్యక్తిని పంపించాడు. దావీదు అమాషా అనేటటువంటి ఒక వ్యక్తిని పంపించే అతను పట్టుకోలేకపోయాడు. తర్వాత యోవాబును పంపించారు. యోవాబు వెళ్ళినప్పుడు ఇతను ఎక్కడికి వెళ్ళాడంటే ప్రాకారము కలిగినటువంటి ఒక పట్టణానికి వెళ్ళిపోయి, ఈ షేబా అనేటటువంటి వ్యక్తి ప్రాకారం కలిగిన పట్టణంలో అతను దాక్కున్నాడు. ఈ ప్రాకారం కలిగినటువంటి పట్టణంలో అతను దాక్కున్నప్పుడు ఆ పట్టణాన్ని యోవాబు వెళ్ళి ముట్టడి వేశాడు. అతని కోసం ఆ పట్టణాన్ని ముట్టడి వేశాడు. ముట్టడి వేసినప్పుడు ఆ పట్టణంలో ఉన్నటువంటి ఒక స్త్రీ, 16వ వాక్యాన్ని మనం గమనించినప్పుడు, యుక్తిగల ఒక స్త్రీ ప్రాకారం ఎక్కి, ఓహో ఆలకించుడి ఆలకించుడి, నేను అతనితో మాట్లాడినట్లు యోవాబుని ఇక్కడికి రమ్మని చెప్పుడని కేక వేయగా యోవాబు ఆమె దగ్గరకు వచ్చాడు. ఆమె ఏం చెప్తుందో తెలుసునా? పూర్వం కాలమున జనులు ఆబేలునందు సంగతి విచారించవలని చెప్పుట కద్దు. ఇది దేవుని సన్నిధి కలిగినటువంటి పట్టణం. ఇక్కడ న్యాయ విమర్శలు జరిగేది. అయితే ఈ పట్టణాన్ని నువ్వు పాడు చేయాలనుకున్నావు, ఈ పట్టణాన్ని నాశనం చేయాలనుకుంటున్నావు. ఇక్కడ ప్రజలకి దేవుని యొక్క తీర్పులు అందినాయి గనుక ఈ పట్టణాన్ని ఎందుకు పాడు చేయాలని వచ్చావని అడిగితే అప్పుడు ఆయన చెప్తున్నారు, ఈ పట్టణం నాశనం చేయడానికి కాదు నేను వచ్చింది, ఈ పట్టణాన్ని పాడు చేయటానికి కాదు నేను వచ్చింది. షేబా అనే వ్యక్తి నా యజమానునికి, నా ఏలిన వానికి కీడు చేశాడు. అతను ఈ పట్టణంలో దాక్కున్నాడు. అతన్ని మీరు అప్పగించినట్లయితే నేను తిరిగి వెళ్ళిపోతాను. ప్రియమైన దేవుని బిడలారా, అప్పుడు ఈ స్త్రీ ఏం చెప్పిందంటే, అతని తల ఈ ప్రాకారం మీద నుంచి కింద పడవేయబడుతుందని చెప్పి పట్టణములో ఉన్న పెద్దలను సమకూర్చి వారితో ఆమె చర్చించింది. వాళ్ళతో ఆమె మాట్లాడింది. ఆమె యుక్తి కలిగినది, ఆ స్త్రీ జ్ఞానం కలిగినది. జ్ఞానం కలిగిన స్త్రీ, యుక్తి కలిగిన స్త్రీ, ఆమె బుద్ధి కలిగిన స్త్రీ, వివేకం కలిగిన స్త్రీ. గనుక ఆమె ఏం చేసిందంటే, యోవాబు పట్టణాన్ని ముట్టడి వేసి పట్టణం చుట్టూ పాడు దిబ్బలు కట్టి పట్టణాన్ని పాడు చేయాలనుకున్నప్పుడు తన పట్టణాన్ని కాపాడుకోవాలనుకుంది. తన పట్టణాన్ని రక్షించుకోవాలి, తన జనాంగాన్ని కాపాడుకోవాలి. ఇక్కడ దేవుని న్యాయ తీర్పులు జరిగిన పట్టణం ఇది గనుక ఇక్కడ మేలు కీడు విచారించే పట్టణం ఇది. పూర్వకాలం ఇక్కడ న్యాయ సభగా ఉంది. ఈ పట్టణం పాడవకూడదు, నా పట్టణం కాపాడబడాలి, నా ప్రజలు కాపాడబడాలి. చూడండి, ఆమె తనకున్న జ్ఞానముతో, యుక్తితో ఆమె ఏం చేసిందంటే ధైర్యముగా ప్రాకారాన్ని ఎక్కి వచ్చింది. పట్టణంలో పెద్దలు ఉన్నారు, ఎవరు ధైర్యముగా వచ్చి యోవాబుతో మాట్లాడట్లేదు. ఆ పట్టణంలో ప్రజలు ఉన్నారు, ఎవరు కూడా యుద్ధం చేయడానికి ముందుకు రాలేదు. ఒక జ్ఞానము కలిగిన, యుక్తి కలిగిన ఒక స్త్రీ వచ్చింది. ప్రియమైన దేవుని బిడలారా, ఆమె పట్టణ ప్రాకారం ఎక్కింది. యోవాబు ఎక్కడున్నాడు, యోవాబు కావాలని కేకవేసి పిలిచింది. ప్రియమైన దేవుని బిడలారా, యోవాబుతో చెప్తుంది, ఇది న్యాయ విమర్శ జరిగిన పట్టణం ఇది. ఈ పట్టణాన్ని నువ్వు ఎలా పాడు చేస్తావు? నేను పట్టణం పాడు చేయటానికి కాదు ముట్టడి దిబ్బలు కట్టింది ఇక్కడ. ప్రియమైన దేవుని బిడలారా, షేబా అనే ఒక వ్యక్తి ఉన్నాడు, అతను కీడు చేసిన వ్యక్తి, అతని నాకు అప్పగించండి అని చెప్పాడు. వెంటనే ఆమె వెళ్ళి పెద్దలని సమకూర్చింది. చూడండి, ఒక స్త్రీ ఆ ఊరిలో పట్టణంలో ఉన్న పెద్దల్ని సమకూర్చింది, న్యాయాధిపతుల్ని సమకూర్చింది, ప్రజల్ని సమకూర్చింది. పట్టణాన్ని కాపాడుకుందాం, ప్రజల్ని కాపాడుకుందాం. ఇతను కీడు చేసిన వ్యక్తి, ఇతను మన మధ్యలో దాగి ఆశ్రయం కోరి వచ్చాడు. అతను నీతిమంతుడైతే మనం అతనికి ఆశ్రయం ఇవ్వాలి, అతను యథార్థవంతుడైతే అతనికి మనం ఆశ్రయం ఇవ్వాలి, అతన్ని మనం కాపాడాలి, అతని కోసం మనం యుద్ధమైనా ఏదైనా మనం పోరాటం చేయాలి. కానీ ఇతను ఎలాంటి వాడో తెలుసునా? ఈడు పనికి మాలినవాడు, వాడు కీడు చేసేవాడు, పనికి మాలినోడు. కనుక ఇలాంటి వాడు మన పట్టణంలో ఉంటే మనకు ఒక రోజున కీడు చేస్తాడు. ఈ పనికి మాలినవాడు మనలో ఉంటే ఏ రోజుకైనా మన పట్టణానికి కూడా వినాశనం, కీడు తలపెడతాడు. అందుకే ఇతన్ని మనం అప్పగించేద్దాం. ప్రియమైన దేవుని బిడలారా, పనికి మాలిన వాడు, కీడు చేసేవాడు ఉంటే అతను పట్టణంలో ఉన్నా, కుటుంబంలో ఉన్నా సరే అతను పట్టణానికి, కుటుంబానికి పాడు చేస్తాడు. గతిగా ఇతన్ని మనం అప్పగించేద్దాం. ఆ షేబాను పట్టుకొని వాళ్ళు శిరచ్ఛేదనం చేశారు. ప్రాకారం ఎక్కి ఆయన తలని కింద పడవేశారు. యోవాబు పాదాల దగ్గర పడవేసినప్పుడు యోవాబు తిరిగి వెళ్ళిపోయాడు. ప్రియమైన దేవుని బిడలారా, అలాంటి పనికి మాలిన తల అనేది ఆలోచన, తలంపులు. గనుక పనికి మాలిన ఆలోచనలు, పనికి మాలిన తలంపులు, కీడు చేయాలన్న స్వభావాలు ఖడ్గముతో శిరచ్ఛేదనం చేయబడాలి. దేవుని వాక్యమే ఖడ్గం.
దేవుని వాక్యము చేత పనికి మాలిన ఆలోచనలన్నీ, పనికి మాలిన తలంపులన్నీ, కీడు చేసే స్వభావాలన్నీ కూడా శిరచ్ఛేదనం చేయబడాలి. పట్టణ ప్రాకారం ఎక్కి ఆమె ఏం చేసిందంటే ఆ తలని యోవాబు పాదాల దగ్గర పడవేసింది. వెంటనే యోవాబు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాంటి ఒక వ్యక్తిని పట్టణంలో ఉంచుకుంటే పట్టణమే పాడైపోతుంది. పట్టణంలో ఉన్న ప్రజలంతా కత్తివాత చేత హతమైపోతారు. యోవాబు ఆ పట్టణాన్ని కొల్లబెట్టేస్తాడు. గనుకనే పట్టణం పాడవకుండా ఏం చేయాలంటే అలాంటి తలంపులు, ఆలోచనలన్నీ దేవుని వాక్యము చేత హతమార్చివేయాలి. ఆ పట్టణాన్ని కాపాడుకోవాలి, జీవితాన్ని కాపాడుకోవాలి, నీ కుటుంబాన్ని కాపాడుకోవాలి, నీ సంఘాన్ని కాపాడుకోవాలి. అందుకే యుక్తి కలిగిన ఒక స్త్రీ పట్టణాన్ని కాపాడుకున్నట్టుగా జ్ఞానమును విడువక నీ ఉన్నట్టయితే నిన్ను నీవు కాపాడుకుంటావు, నీ కుటుంబాన్ని నీవు కాపాడుకుంటావు, నీ సంఘాన్ని నీవు కాపాడుకొనగలుగుతావు. అందుకే జ్ఞానమును విడువక మీరు దానిని పట్టుకున్నట్టయితే మిమ్మల్ని మీరు కాపాడుకుంటారని వాక్యం చెప్తుంది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. 5వ విషయాన్ని చెప్తాను. లూకా సువార్త 2వ అధ్యాయం. లూకా సువార్త 2వ అధ్యాయము 37వ వాక్యం. 84 సంవత్సరాల విధవరాలయ్యుండి దేవాలయమును విడువక ఉపవాస ప్రార్థనలతోనూ రేయింబవళ్ళు సేవ చేయుచుండెను. ఇక్కడ చూడండి, అన్న అనేటటువంటి ఇక్కడ ఒక స్త్రీ గురించి రాయబడింది యొక్క వాక్యంలో. పై వాక్యం నుండి చదవండి, అర్థమవుతుంది. మరియు ఆషేరు గోత్రీకురాలును ఫనుయేలు కుమార్తెయునైన అన్నా అను ఒక ప్రవక్తి ఉండెను. ఆమె కన్యత్వం మొదలుకొని 7 ఏండ్లు పెనిమిటితో సంసారం చేసి బహుకాలము గడిచినదై 84 సంవత్సరాలు విధవరాలయ్యుండి దేవాలయాన్ని విడవక ఉపవాస ప్రార్థనలతోనూ రేయింబవళ్ళు సేవ చేయుచుండెను. ఇక్కడ మరొకటి మనం విడవకూడని ఒక కార్యం కనబడుతుంది. దేవాలయాన్ని మనం విడవకూడదు. ఏది విడవకూడదండి? దేవాలయం విడవకూడదు. 84 సంవత్సరాలు ఆమె విధవరాలయ్యుండి దేవాలయాన్ని విడవకుండా రాత్రింబవళ్ళు ఆమె ఉపవాసాలతో ప్రార్థనలు గడుపుతుంది. విమోచకుని కొరకు ఆమె కనిపెట్టుకొనుంది. ఆమె ఆషేరు గోత్రికురాలు. ఆమె పెనూయేలు కుమార్తె ఆషేరు గోత్రికురాలు. పెనూయేలు అంటే దేవుని యొక్క దర్శనం అని అర్థం. కనుక దేవ దర్శనం కలిగిన వ్యక్తి దేవాలయాన్ని విడవక ఉంటారు. దైవ దర్శనం కలిగిన వాళ్ళే దేవాలయాన్ని విడవక ఉంటారు. 7 సంవత్సరాలే ఆమె పెనిమిటితో సంసారం చేసింది. అంటే 7 సంవత్సరాలు కాపురం చేసినాక భర్త చనిపోయాడు. ఆ తర్వాత 84 సంవత్సరాలు విధవరాలుగా ఉంది. 7 ఏండ్లు పెనిమిటితో సంసారం చేసింది, భర్త చనిపోయాడు. వేరొక వివాహం చేసుకోవాలన్న ఆలోచన ఆమె కలగలేదు. ఆమె దేవాలయానికి వెళ్ళి 84 సంవత్సరాలు దేవాలయాన్ని విడవక ఉపవాస ప్రార్థనలతో గడుపుతూ ఉంది. ప్రియమైన దేవుని బిడలారా, దేవాలయమును మనం విడవకూడదు, దేవుని మందిరాన్ని మనం విడవకూడదు. నేడు చాలామంది దేవుని మందిరాన్ని విడిచిపెడుతున్నారు, దేవుని మందిరాన్ని విడిచిపెట్టి వెళుతున్నారు. దేవుని మందిరమును మనం విడవకూడదని వాక్యం మనల్ని హెచ్చరిక చేస్తుంది. దేవాలయాన్ని మనం విడవకుండా ఉండాలని వాక్యం సెలవిస్తుంది. దినవృత్తాంతముల 2వ గ్రంథం, దినవృత్తాంతముల 2వ గ్రంథము 24వ అధ్యాయం. దినవృత్తాంతముల 2వ గ్రంథం 24వ అధ్యాయము 18వ వాక్యాన్ని చదవండి. జనులు తమ పితరుల దేవుడైన యెహోవా మందిరమును విడిచి దేవతా స్తంభములకును విగ్రహములకును పూజ చేసిరి. వారు చేసిన ఈ అపరాధము నిమిత్తము యోధా వారి మీదికి యెరూషలేము కాపురస్తుల మీదికి కోపము వచ్చెను. చూడండి, ఇక్కడ జనులు తమ పితరుల దేవుడైన యెహోవా మందిరాన్ని ఏం చేశారు? దేవుని మందిరాన్ని విడిచారు.
దేవుని మందిరాన్ని విడవకూడదని వాక్యం చెప్తుంటే ఇక్కడ దేవుని బిడలు దేవుని మందిరాన్ని విడచారు. దేవతా స్తంభాలని విగ్రహాలకి పూజ చేశారు. వారు చేసిన ఈ అపరాధం నిమిత్తమై యూదా వారి మీదికి, యెరూషలేము వారి మీదికి దేవుని కోపం దిగివచ్చింది. ప్రియమైన దేవుని బిడలారా, దేవుని కోపానికి వారికి గురయ్యారు. దేవుని కోపం వారి మీదికి రావడానికి కారణం ఏంటంటే దేవుని మందిరాన్ని విడిచారు. దేవుని మందిరం విడిచిపెడితే దేవుని కోపానికి గురి అవుతున్నారు. గనుక దేవుని మందిరమును మనం విడవకూడదని వాక్యం చెప్తుంది. ఆయన ఎప్పుడైతే ఆయన కోపగించుకున్నాడో వారిని హెచ్చరించడానికి జకర్యా అనే ఒక ప్రవక్తను పంపాడు. జకర్యా ప్రవక్త వచ్చి వారికి చెప్పినా సరే, హెచ్చరిక చేసినా వారు ఆయన మాట వినలేదు. ఆయన మాటలు వినకుండా ఆయన కూడా చంపేశారు. అందుకే దేవుడు ఏం చేశాడంటే సిరియా సైన్యమును యూదా ప్రజల మీదకి పంపాడు. యోవాషు మీదికిని యూదుల మీదికిని సిరియా సైన్యాన్ని పంపాడు. వారు వచ్చి వారిని జయించారు. కొల్ల సొమ్మంతా కొల్లగొట్టుకొని తీసుకొని వెళ్ళిపోయారు. సిరియనుల చేతికి దేవుడు వారిని అప్పగించాడు. దేవుని మందిరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయినటువంటి వారి మీదికి దేవుడు మొదటిగా హెచ్చరిక చేశాడు. ప్రవక్తను పంపి హెచ్చరించాడు. నా మందిరాన్ని మీరు విడిచిపెట్టారు, దేవతా స్తంభాలు నిలబెట్టి విగ్రహారాధన చేశారు గనుక నా కోపం మీ మీద మండుతుంది. గనుక మీరు మనస్సు మార్చుకోవాలి, తిరిగి మరలా దేవుని ఆజ్ఞల్లోకి మీరు రావాలి, దేవుని కట్టడలు మీరు గైకొనాలి, మీరు నిలబెట్టిన విగ్రహారాధన తొలగిపోవాలి, స్తంభాలు తొలగించాలి, దేవుని మందిరంలో మరలా సేవలు ప్రారంభించాలి, దేవుని మందిరంలో మరలా తిరిగి బలులు అర్పించాలి, దేవుని మందిరంలో తిరిగి ప్రార్థనలు చేయాలి, తిరిగి దేవుని మందిరానికి రండి అని ప్రవక్తను పంపి హెచ్చరిక చేశాడు. అయితే వాళ్ళు దేవుని మందిరానికి రాలేదు. హెచ్చరిక చేసిన ప్రవక్తను కూడా వాళ్ళు చంపారు. అందుకే దేవుడు ఇప్పుడు ఎవరిని పంపించాడో తెలుసునా? సిరియనులను పంపించాడు. సిరియా సైన్యాన్ని పంపించాడు. మొదటిగా హెచ్చరిక చేసింది ప్రవక్త ద్వారా. వినకుండా ఆయన చంపేశారు కనుక దేవుడు అన్ని జనులను పంపాడు. సిరియాను పంపితే వాళ్ళు వచ్చి వాళ్ళని జయించారు. వాళ్ళందరినీ దోచుకొని వెళ్ళిపోయారు. సిరియనులకు వాళ్ళు బానిసలుగా మార్చబడ్డారు. ప్రియమైన దేవుని బిడలారా, అందుకే దేవుని యొక్క మందిరాన్ని విడవకూడదు. ఈరోజు ప్రతి చిన్న విషయానికి పెద్ద విషయానికి దేవుని మందిరాన్ని విడిచిపెడుతున్నారు. దేవుని మందిరాన్ని విడిచిపెడుతున్నారు. వాళ్ళే మందిరానికి వచ్చే వాళ్ళ మధ్యలో వాళ్ళే కొన్ని సహవాసాలు ఏర్పరచుకుంటారు. వాళ్ళే ఒకరినొకరు దూషించుకుంటారు. దేవుని మందిరానికి రాకుండా మానేస్తారు. ప్రియమైన దేవుని బిడలారా, అది దేవుని మందిరం ఏం చేస్తుంది? దేవుని మందిరం చేసినటువంటి కీడేమీ లేదు. దేవుని మందిరం అందరికీ ఆశ్రయం కల్పిస్తుంది. అయితే మనుషులు వాళ్ళే దూషించుకొని, వాళ్ళే నిందించుకొని, వాళ్ళే స్వచిత్తం చేసుకొని దేవుని మందిరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయి సమస్యలు తెచ్చుకుంటున్నారు. దేవుని మందిరానికి, దేవుని సన్నిధికి దూరం అవుతున్నారు. అందుకే వాక్యం చెప్తుంది, దేవుని మందిరానికి దూరం కాకూడదు. ప్రియమైన దేవుని బిడలారా, ఆమె ఒక దైవ దర్శనం కలిగినటువంటి ఒక స్త్రీ. ఆమె 7 సంవత్సరాలు వివాహం అయిన తర్వాత పెనిమిటితో సంసారం చేసింది. నా భర్త చనిపోయాడు, ఇక నేను మందిరానికి ఎందుకు దూరం అయిపోదాం అనుకోలేదు. ఆమె భర్త చనిపోయాడు, మందిరాన్ని విడిచిపెడదాం అనుకోలేదు. చూడండి, చాలామంది నా పిల్లలు చనిపోయారు, ఇక నేను మందిరానికి ఎందుకు వెళ్ళాలి, నా భర్త చనిపోయాడు, నేను మందిరానికి ఎందుకు వెళ్ళాలి, నా పొలం పండలేదు, నేను ఎందుకు మందిరానికి వెళ్ళాలి, నా గేదె చనిపోయింది, నేను ఎందుకు మందిరానికి వెళ్ళాలి. ప్రియమైన దేవుని బిడలారా, గేదె చనిపోయిన దానికి, పొలం పండని దానికి, మనుషులు చనిపోయిన దానికి దేవుని మందిరానికి ఏంటి సంబంధం? దేవుని మందిరానికి విడిచిపెట్టకూడదు. ఆమె భర్త చనిపోయినా సరే దేవుని మందిరం విడిచిపెట్టలేదు. ఎందుకంటే ఆమె దర్శనం కలిగినది. ఆమెకు ఒక దర్శనం ఉంది. అందుకే ఆ దర్శనం కాపాడుకోవాలంటే దేవుని మందిరాన్ని విడవకూడదు. దేవుని మందిరమును విడవక ఆమె ఉపవాస ప్రార్థనలు చేస్తుంది. 84 సంవత్సరాలు విధవరాలయ్యింది. 7 ఏండ్లు ఆమెకి వివాహమై, అంతకుముందు 7 సంవత్సరాలు. ప్రియమైన దేవుని బిడలారా, ఇంచుమించుగా ఆమెకి 100 సంవత్సరాలు పైనే ఉన్నాయి. ఆ వయసులో కూడా ఆమె ఉపవాసాలు ఉంటుంది. ఆ వయసులో కూడా ఆమె రాత్రింబవళ్ళు ప్రార్థన చేస్తుంది, ప్రార్థనలు గడుపుతుంది. ఇప్పుడు యవన వయసులో ఉన్నటువంటి వాళ్ళు కూడా కొంచెం సేపు మోకరించి ప్రార్థన చేయాలంటే ప్రార్థన చేయలేకపోతున్నారు. ఒక్క పూట ఉపవాసం ఉండాలన్నా ఉపవాసం ఉండలేకపోతున్నారు. ఒక్క నిమిషం మోకరించి ప్రార్థన చేసుకోండి అంటే వెంటనే కొంతమంది కూర్చుంటున్నారు. ప్రియమైన దేవుని బిడలారా, ఆమె దేవాలయాన్ని విడవలేదు. 100 సంవత్సరాలు పైబడి ఉన్నాయి గనుక ఆమె దేవాలయాన్ని విడవక ఉపవాసముతో ప్రార్థనలు చేస్తుంది.
దేవాలయములో మనం ఏం చేయాలి? దేవుని మందిరాన్ని విడవక ఏం చేయాలంటే ఉపవాసం ఉండి ప్రార్థనలు చేసి విమోచకుని కొరకు కనిపెట్టుకోవాలి. దేవుని మందిరంలో ఉండి దేవుని మందిరం నేను విడిచిపెట్టను, నేను ఎక్కడికి పోనని ఆ మందిరంలో ఉండి ఆ మందిరాన్ని అపవిత్రపరిచి కంపు చేయకూడదు. ఏలీ కుమారులు ఎటు పోయేవాళ్ళు కాదు, దేవుని మందిరాన్ని విడిచేవాళ్ళు కాదు. ఆ దేవుని మందిరంలోనే ఉండి దేవుని మందిరాన్ని పాడు చేశారు, దేవుని మందిరాన్ని భ్రష్టు పట్టించారు, దేవుని మందిరాన్ని అపవిత్రపరిచారు. దేవుడు వారి యందు అసహ్యపడ్డాడు. మందిరంలో ఉన్నంత కాలం దేవుడు వారిని ఏమీ చేయలేకపోయాడు. అందుకే ఒక రోజున ఫిలిస్తీన్లను యుద్ధానికి వచ్చారు. ఆ రోజున ఏలీ కుమారులు మందసాన్ని తీసుకొని యుద్ధానికి వెళ్ళాడు. దేవుడు వారిని చంపదలచి ఉండెను గనుక వారు మందసాన్ని తీసుకొని యుద్ధభూమిలోకి వెళ్ళారు. ఎప్పుడైతే మందిరాన్ని విడిచి యుద్ధభూమిలోకి వెళ్ళారో అక్కడ యుద్ధంలో వారు చనిపోయారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మందిరంలో ఉన్నంతకాలం దేవుడు వారిని చంపలేదు. వాళ్ళు చేసే పనులన్నీ చూస్తూ కూడా వాళ్ళని అసహించుకొని కూడా దేవుడు వారిని చంపలేదు. మందిరంలో చంపితే ప్రజలు ఏమంటారంటే దేవుడు వాళ్ళని మందిరంలో చంపేశాడంటారు. అందుకే దేవుడు వారి మందిరంలో చంపలేదు, వాళ్ళు యుద్ధభూమికి వెళ్ళి యుద్ధంలో చనిపోయారు. దేవుడే వారికి మరణదండన విధించాడు. ప్రియమైన దేవుని బిడలారా, మందిరములో ఉండి అసహ్యమైన కార్యాలు, నిషిద్ధమైన కార్యాలు జరిగించి దేవుడు అసహ్యపడి ఆ మందిరాన్ని విడిచి వెళ్ళేటట్టుగా చెయ్యకూడదు. దేవుని మందిరాన్ని విడవకుండా ఉండి ఉపవాసాలుండి ప్రార్థనలు చేయాలి. విమోచకుని కొరకు కనిపెట్టుకొని ఉండాలి. అలా ఆమె విమోచకుని కొరకు కనిపెట్టుకుంది. ఒక రోజున యేసు ప్రభుని తీసుకొని ఆయన జన్మించిన 8వ దినం దేవాలయానికి తీసుకొచ్చారు. సిమియోను యేసు ప్రభుని చేతుల మీదకు తీసుకొని, నాదా సత్యస్వరూపి, నీవు సిద్ధపరిచిన రక్షణ నేను కన్నులారా చూస్తున్నానని దేవుని స్తుతించుచుండగానే ఆ సమయంలోనే ఈమె కూడా అక్కడికి వెళ్ళిపోయి ఆమె రక్షకుని కన్నులారా చూచి దేవుని స్తుతించినట్లుగా మనం చూస్తున్నాం. ప్రియమైన దేవుని బిడలారా, దేవాలయాన్ని విడవక మనందరము మన రక్షకుడైన యేసు కొరకు మనము కనిపెట్టుకోవాలి. గనుక ఆయన త్వరగా రాబోతున్నాడు. గనుక ప్రియమైన దేవుని బిడలారా, ఆ విమోచకుని కొరకు మనం కనిపెట్టుకోవాలి. ఆ రక్షకుడు మనకు ఒక రక్షణ అనుగ్రహించబోతున్నాడు. ఇది ప్రారంభంలో మనం పొందిన రక్షణ కాదు, కానీ కడవరి రక్షణ మనకు బయలుపరచబడబోతుంది. అదే మన దేహానికి ఒక విమోచన కలగబోతుంది. అలా మన విమోచన కలగ చేయటానికి కొరకే మన ప్రభువైన యేసు రాబోతున్నాడు. అందుకొరకే మనం దేవాలయాన్ని విడవక విమోచకుడైన యేసు కొరకు మనం కనిపెట్టుకోవాలి. గనుక దేవాలయాన్ని మనం విడవకూడదని వాక్యం చెప్తుంది. ఇంకొక మాట త్వరగా చదువుకుందాం. ద్వితీయోపదేశకాండం 12వ అధ్యాయము 19వ వాక్యం. ద్వితీయోపదేశకాండం 12:19. నీవు నీ దేశములో ఉన్న నీ దినములన్నిటను లేవీయులను నీవు విడవకూడదు. 6వదిగా మనం విడవకూడని కార్యం ఏంటంటే లేవీయులను విడవకూడదు. నీ దేశములో ఉన్నంత కాలం లేవీయులను నేను విడవకూడదు. ఎందుకంటే లేవీయులను నేను ఏర్పరచుకున్నాను, నేనే వారి స్వాస్థ్యం. లేవీయులను నీ విడవకూడదు. లేవీయులు అంటే దేవుని మందిరంలో సేవ చేసే సేవకులని నీవు విడవకూడదు. దేవుని మందిరంలో పరిచర్యలు చేసే సేవకులని నీవు విడవకూడదు. లేవీయులను విడవకూడదని ఇజ్రాయేలు జనాంగమును దేవుడు హెచ్చరిక చేశాడు. ప్రియమైన దేవుని బిడలారా, మీకా అనే ఒక వ్యక్తి ఉన్నాడు. న్యాయాధిపతులు 17:13 కనబడుతుంది చూడండి. న్యాయాధిపతులు 17వ అధ్యాయము 13వ వాక్యం. మీకా, లేవీయుడు నాకు యాజకుడైనందున యెహోవా నాకు మేలు చేస్తాడు. లేవీయులు నాకు యాజకుడయ్యాడు గనుక దేవుడు నాకు మేలు చేస్తాడు. మీరు గమనించాలి, ఎందుకు లేవీయులను విడవకూడదు అంటే, లేవీయులు మీకు యాజకులుగా ఉంటే దేవుడు మీకు మేలు చేస్తాడు. లేవీయులను మీరు విడవకుండా ఉంటే దేవుడు ఏం చేస్తాడంటే మేలు చేస్తాడు. అందుకే ఇప్పుడు మీకా అంటున్నాడు ఇక్కడ, లేవీయుడు నాకు ఒక యాజకుడయ్యాడు, దేవుడికి నాకు మేలు చేస్తాడు. ప్రియమైన దేవుని బిడలారా, మీకు యాజకులు ఎవరవ్వాలో తెలుసునా? యాజకులు ఎవరవ్వాలంటే లేవీయులే యాజకులు అవ్వాలి.
లేవీయులు కానటువంటి యాజకులని కొంతమంది నిర్ణయించాడు యరొబాం. 2వ దినవృత్తాంతాలు 11:14 చూడండి. 2వ దినవృత్తాంతములు 11వ అధ్యాయము 14వ వాక్యం. యరొబామును అతని కుమారులను యెహోవాకు యాజక సేవ జరగకుండా లేవీయులను త్రోసివేయగా వారు తమ గ్రామాన్ని విడిచిపెట్టి యూదా దేశానికి వెళ్ళారు. లేవీయులు కానటువంటి వారిని యాజకులుగా నిర్ణయించాడు ఆయన. బాగా గమనించాలి. దేవుడు అన్నాడు లేవీయులను విడవకూడదు. మీకా అంటున్నాడు లేవీయుడు నాకు యాజకుడైతే దేవుడు మేలు చేస్తాడని. యరొబాం ఏం చేశాడంటే ఈ లేవీయులు కాని యాజకుల్ని ఆయన నియమించుకొని లేవీయులైన యాజకుల్ని త్రోసేశాడు. ఆయన లేవీయులైన యాజకుల్ని ఆయన తృణీకరించి తోసేస్తే వాళ్ళందరూ యూదా దేశానికి వెళ్ళిపోయారు. ప్రియమైన దేవుని బిడలారా, యరొబాం ఏం చేశాడు? లేవీయులని యాజకులను తోసేశాడు. మాకు లేవీయులని యాజకులు అక్కర్లేదు. లేవీయులు కాని యాజకులను సొంతగా నిర్ణయించి పెట్టాడు ఆయన. ఇది దేవునికి ఇష్టం లేని కార్యం. అలాంటి యాజకులు బలిపీఠం మీద బలులర్పించి ధూపం వేస్తున్నారు. యరొబామే స్వయంగా ధూపం వేయటానికి వెళ్ళాడు. అప్పుడు దేవుడు యూదా దేశంలో ఒక ప్రవక్తను పంపించాడు. యాజకులు కాని లేవీయులైన యాజకులు కాని వారిని యరొబాము యాజకులుగా నియమించి బలిపీఠం కట్టి బలిపీఠం మీద ధూపం వేయటానికి తానే స్వయంగా వెళ్ళాడు. గనుక నీవు బలిపీఠానికి ప్రకటన చేయిపో, యరొబాముకి మాట సెలవించు అని చెప్పి ఒక ప్రవక్తను పంపాడు. ఆయన వచ్చి ఆ బలిపీఠానికి ప్రకటన చేశాడు. బలిపీఠమా నీ మీద ఉన్నటువంటి బుగ్గి అది ఒలిగిపోతుంది, నువ్వు బద్దలైపోతావని చెప్పాడు. ఎప్పుడైతే నా ప్రకటన చేశాడో ఆ బలిపీఠం బద్దలైపోయింది, దాని మీద ఉన్న బుగ్గి అగ్గి తొలగిపోయింది. ప్రియమైన దేవుని బిడలారా, యాజకులు కాని వారిని యాజకులుగా నిర్ణయించి లేవీయులు కాని వారిని యాజకులుగా నిర్ణయించి పరిచర్యలు కొనసాగిస్తే ఆ బలిపీఠం బద్దలైపోయింది. ఆ సేవలు నిలవలేదు, ఆ సేవలు పాడైపోయినాయి. ఆ దాని మీద ఉన్న అగ్గి కూడా ఒలిగిపోయినట్లుగా చూస్తున్నాం. గనుక ప్రియమైన దేవుని బిడలారా, దేవుని క్రమ ప్రకారం లేవీయులైన యాజకులు మాత్రమే సేవలు చేయాలి. వారు వేసేటటువంటి ధూపం ఆ బలిపీఠాలే స్థిరమైనవి. ఆ బలిపీఠాలే ప్రజలకు విడుదల కలగ చేస్తాయి. ఆ బలిపీఠాలే ప్రజల్ని దేవుని యొద్దకు నడిపిస్తాయి. అందుకే లేవీయులైన యాజకులని మీరు విడవకూడదు. లేవీయులైన యాజకులు విడవకూడదని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ప్రియమైన దేవుని బిడలారా, ఆ లేవీయులైన యాజకులే దేవుని యొక్క సేవకులు. దేవునికి ప్రతిష్ఠించుకున్న సేవకుల్ని విడవకూడదని వాక్యం సెలవిస్తుంది. చూడండి, ఏలియాను దేవుడు కొనిపోయే దినాలు ఆసన్నమై ఉన్నప్పుడు తనతో ఉన్న ఎలీషాను ఆయన చూసి చెప్పాడు, దేవుడు నన్ను బేతేలుకి వెళ్ళమన్నాడు, దేవుడు నన్ను గిల్గాలుకి వెళ్ళమన్నాడు, నీవు ఇక్కడ ఉండు అని చెప్పాడు. ఆయన ఏమన్నాడో తెలుసునా? యెహోవా జీవముతోడు నేను నిన్ను విడవనన్నాడు. సరే, వాళ్ళు అక్కడి నుంచి గిల్గాలుని బేతేలుకి వెళ్ళారు. బేతేలులో దేవుడు నేను ఇక్కడ ఉండమన్నాడు అని చెప్తే ఆయన అన్నాడు, యెహోవా జీవముతో నిన్ను విడవను. దేవుడు నన్ను ఎరికో వెళ్ళమన్నాడు, నీవు ఇక్కడుండు అని చెప్పాడు. యెహోవా జీవముతోడు నేను నిన్ను విడవను. అక్కడి నుండి దేవుడు నన్ను యోర్దానికి వెళ్ళమన్నాడు, నీవు ఇక్కడ ఉండు. యెహోవా జీవముతోడు నేను నిన్ను విడవను. ప్రియమైన దేవుని బిడలారా, ఆయన సేవకుని విడవట్లేదు. ఏలియా ప్రవక్తని ఎలీషా విడవకుండా వాళ్ళిద్దరు యోర్దాను దాటి వెళ్ళిన తర్వాత నా వల్ల నీకేం కావాలి అని అడిగాడు. నీ కలిగిన అభిషేకంలో నాకు 2 పాలు కావాలి. ప్రియమైన దేవుని బిడలారా, నేను విడువను. ప్రియమైన వారులారా, సేవకుల్ని విడువను అని చెప్పి ఆయన ఎప్పుడైతే వెంబడించాడో అగ్ని రథాలు అగ్ని గుర్రాలు వారిని వేరు చేశాయి. ఏలియా సుడిగాలి చేత కొనిపోబడుతుండగా ఆయన దుప్పటి కింద పడింది. అది ఎలీషా తీసుకున్నాడు. ఏలియా మీద ఉన్న ఆత్మ ఎలీషా మీదకి వచ్చినట్లుగా మన వాక్యంలో చూస్తున్నాం. సేవకులని విడువకాని వెంబడించినప్పుడు వారి మీద ఉన్న అభిషేకముని మీదకి దిగుచున్నది, వారి మీద ఉన్న దేవుని శక్తిని మీదకి దిగుచున్నది. పౌలు అంటారు, అందరూ నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయారు. పౌలుతో సేవ చేసిన వాళ్ళందరూ, పౌలు అంటాడు, అందరూ నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ప్రభువు నా ప్రక్క నిలిచి సింహపు నోటి నుండి నన్ను కాపాడాడు. అందరూ విడిచిపెట్టి వెళ్ళిపోయారు, ప్రభువు మాత్రమే నా ప్రక్క నిలిచారు. పౌలును చాలామంది వెంబడించారు, పౌలుతో కలిసి చాలామంది సేవలు కొనసాగారు. ఒక సమయం వచ్చినప్పుడు ఏం చేశారంటే అందరూ విడిచిపెట్టి వెళ్ళిపోయారు.
ఒక సింహం వచ్చింది. ఆ సింహం రాగానే సింహాన్ని చూసి అందరూ పారిపోయారు. అయితే ప్రభు ఏం చేశాడంటే ఆయన ప్రక్క నిలిచి ఆయన బలపరిచినందున సింహపు నోటి నుండి నేను తప్పించబడ్డాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, అపవాది ఎవరిని మింగుదనని గర్జించు సింహం వలె తిరుగుతున్నాడు. గర్జించు సింహం వలె నోరు తెరుచుకొని తిరుగుతున్నాడు. కనుక అందరూ ఏం చేశారంటే వారి నోట్లో పడ్డారు. అందరూ లోకాన్ని స్నేహించి వెళ్ళిపోయారు. చెడు సహవాసాలు చేసి చెడు స్నేహాలు చేసి వెళ్ళిపోయారు. పౌలుని విడిచిపెట్టి అందరూ వెళ్ళిపోయారు. అందుకే పౌలు చెప్తారు, ప్రభువు నా ప్రక్క నిలిచాడు, సింహపు నోటి నుండి నేను తప్పించబడ్డాను. ప్రియమైన దేవుని బిడలారా, సేవకులని మన లేవీయులైన యాజకులు మనం విడవకూడదు. విడవకుండా అంతవరకు వెంబడించాలని వాక్యం చెప్తుంది. గనుక పౌలు విడిచిపెట్టి వెళ్ళిపోయినట్టుగా నేడు చాలామంది సేవకులను విడిచిపెట్టి వెళ్ళిపోయినటువంటి వారు ఉన్నారు. విడిచిపెట్టి వెళ్ళిపోయి సేవ చేసే వాళ్ళు ఉన్నారు. విడిచిపెట్టి వెళ్ళిపోయి లోకంలో కలిసిపోయిన వాళ్ళు ఉన్నారు. విడిచిపెట్టి వెళ్ళిన దేవుని సేవలు కొనసాగించాలి, కానీ లోకములో కలిసిపోకూడదు. లోకము యొక్క మాలిన్యంలో కలిసిపోయి భ్రష్టులుగా మార్చబడకూడదు. అందుకే నీ మధ్యలో ఉన్నటువంటి లేవీయులను నీ విడవకూడదు. లేవీయుడు నీకు యాజకుడైతే దేవుడు నీకు మేలు చేస్తాడు. గనుక ఆ లేవీని విడవకపోతే ఆ లేవీల మీద, సేవకుల మీద నా అభిషేకం ప్రభు నీ మీదకి తీసుకొస్తాడు. దేవునికి మహిమ కలుగునగాక. చివరికి ఒక మాట చెప్తాను, చదవండి. ఇర్మియా గ్రంథం 32వ అధ్యాయము 40వ వాక్యం. ఇర్మియా గ్రంథము 32:40. అక్కడ గమనించండి, వారు నన్ను విడవక ఉండునట్లు వారి హృదయములో నా ఎడల భయభక్తులు పుట్టిస్తాను. వారు నన్ను విడవకుండునట్లు. మనం ఎవరిని విడవకూడదండి? ప్రభుని మనం విడవకూడదు. దేవుని మనం విడవకూడదు. దేవుని మనం విడవకూడదు. ప్రభుని విడవకూడదు. వారు నా ఎడల వారు నన్ను విడవకుండునట్లు నా ఎడల వారికి భయభక్తులు పుట్టిస్తాను. దేవుడు ఎందుకు మనలో భయభక్తులు పుట్టిస్తున్నా అంటే దేవుని మనం విడిచిపెట్టకూడదని. చాలామంది దేవుని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. వాళ్ళకు శ్రమలు విస్తరించినాయి. మన దేవుని విడిచిపెట్టి వెళ్ళకూడదు. దేవుని విడిచిపెట్టి వెళ్ళకూడదు. చూడండి, యబ్బోకు రేవు అందరినీ దాటించి యాకోబు ఒక్కడే మిగిలిపోయాడు. రాత్రి ఒక నరుడు తెల్లవారు వరకు ఆయనతో పోరాడాడు. తెల్లవారుచుండగా నన్ను విడిచిపెట్టు, నేను వెళ్ళిపోవాలంటే ఆయన ఏమన్నాడు తెలుసునా? నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నేను విడవనని చెప్పాడు. దేవుని విడవట్లేదు. నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నేను విడవను. ప్రియమైన దేవుని బిడలారా, దేవుడు ఆశీర్వదించేదాకా మీరు ఆయన విడవకూడదు. దేవుని ఆయన పట్టు వదలక దేవుని పట్టుకుని బ్రతిమలాడుతున్నాడు. నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నేను నిన్ను విడిచిపెట్టను అని. అప్పటికి యాకోబు తండ్రి యొక్క ఆశీర్వాదం తీసుకున్నాడు. అన్న యొక్క జ్యేష్ఠత్వపు ఆశీర్వాదాన్ని కూడా తీసుకున్నాడు. లాభాని ఇంట ఆయన ఆస్తిని కూడా సంపాదించి మందలను కూడా సంపాదించాడు. అయినా ఇక్కడ ఆయన ఏం చెప్తున్నాడంటే నన్ను నీవు ఆశీర్వదించాలి. అన్న ద్వారా తీసుకున్న ఆశీర్వాదం, తండ్రి ద్వారా తీసుకున్న ఆశీర్వాదం, లాభాని ఇంట సంపాదించిన ఆశీర్వాదం, ఇవన్నీ నిలిచి ఉండాలంటే దేవుడు ఆశీర్వదించాలి. దేవుని ఆశీర్వాదం ఉంటేనే అవన్నీ నిలిచి ఉంటాయి. నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నేను నిన్ను విడిచిపెట్టను. ప్రియమైన దేవుని బిడలారా, నన్ను మీరు విడవకుండునట్లు మీలో భయభక్తులు పుట్టిస్తాను. అది యాకోబు చెప్తున్నాడు. నేను నిన్ను విడవను, నన్ను ఆశీర్వదించు. గనుక మనందరిలో ఒక తీర్మానం కలగాలి. నిన్ను ఆశీర్వదించేంత వరకు నీ విడవకూడదు. నిన్ను దేవుడు దీవించేంత వరకు నీ విడవకూడదు. ప్రభు అంటున్నాడు. ప్రభు ఏం చెప్పాడో తెలుసునా? యాకోబు వెళ్ళేటప్పుడే చెప్పాడు, నీవు వెళుతున్న ప్రతి స్థలమందును నేను నీకు తోడై ఉంటాను. నేను నీకు తోడై ఉండి నిన్ను నేను కాపాడుతూ ఉంటాను. తిరిగి మరలా నేను ఇక్కడికి తీసుకొస్తాను. నీవు వచ్చేంత వరకు నేను నిన్ను విడవను. ప్రియమైన దేవుని బిడలారా, దేవుడు విడవనని చెప్పాడు. అందుకే ఆయన ప్రార్థన చేస్తున్నాడు, నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నేను నిన్ను విడవనని చెప్తున్నాను. గనుక మనం దేవుని విడవకూడదు. దేవుని విడవక ఆయన్ని రాత్రింబవళ్ళు మనం పట్టుకొని బ్రతిమలాడాలి. ఆయన బ్రతిమలాడి ఆశీర్వాదాన్ని పొందాలి. ఆయన ఎలా బ్రతిమలాడి ఆయన ఆశీర్వాదం పొందగోరాడంటే కన్నీరు విడిచి పొందగోరాడు. కన్నీరు విడిచి ఇశ్రాయేలు దేవుని బ్రతిమలాడుకున్నాడు. అలా కన్నీళ్లతో బ్రతిమలాడాడు గనుకనే దేవుడు ఆయన ఆశీర్వదించాడు. యాకోబు యొక్క పేరు కూడా దేవుడు అక్కడ మార్చాడు.
యాకోబు నీ పేరిక యాకోబు అనబడదు, నీ పేరిక ఇశ్రాయేలు అనబడుతుందని చెప్పాడు. ప్రియమైన దేవుని బిడలారా, నీవు అనేక జనములకు తండ్రిగా పిలువబడతావు. అనేక జాతులు, అనేక వంశములు నీ నుండి ఉద్భవిస్తాయి. గనుక ఇశ్రాయేలు నీ పేరు, నీకు నా పేరు పెట్టబడుతుంది. గనుక మనం ఏం చెప్తున్నాం? ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు అని చెప్తున్నామా అన్నీ? ప్రియమైన దేవుని బిడలారా, నీ పేరు ఇక ఇశ్రాయేలు. దేవుడు ఆయన ఆశీర్వదించి ఆయన పేరు మార్చాడు, ఆయన జీవితాన్ని మార్చాడు, ఆయన ప్రవర్తన మార్చాడు. అక్కడి నుండి బయలుదేరగానే ఆయనకు సూర్యోదయం అయింది. ప్రియమైన దేవుని బిడలారా, చీకటి బ్రతుకు తొలగిపోయింది, అంధకారమైన జీవితం తొలగిపోయింది, అబద్ధాలు తొలగిపోయినాయి, మోసపు క్రియలు తొలగిపోయినాయి, నడక మారింది, జీవితం మారింది, చీకటి తొలగిపోయింది. అతనికి సూర్యోదయమై ఉన్నది. అతను గొప్ప వెలుగులో వెళ్ళిపోయి వెలుగులోకి వచ్చి ఉంటున్నారు. ఒక గొప్ప జనాంగముగా దేవుడు మార్చాడు. దేవుని విడవకుండా నువ్వు పట్టుకున్నట్టయితే ఇదిగో ప్రభువు నీ స్థితిగతులను మార్చబోతున్నాడు. నీ పరిస్థితులన్నీ దేవుడు మార్చబోతున్నాడు. నీ కుటుంబంలో దేవుడు ఒక గొప్ప కార్యమే చేయబోతున్నాడు. చీకటి అంధకారమైన జీవితాన్ని తొలగించి నీ జీవితాన్ని వెలుగుమయంగా మార్చబోతున్నాడు ఆయన. యాకోబు జీవితంలో ఒక సూర్యుడు ఉదయించినట్లుగానే నీ జీవితంలో నీతి సూర్యుడైన యేసు ఉదయించబోతున్నాడు. నిన్ను ఒక గొప్ప వెలుగులోనికి ప్రభు తీసుకురాబోతున్నాడు. గనుక ప్రేమైన దేవుని బిడలారా, ఆయనను నీవు విడవకూడదని దేవుడు నీ హృదయంలో భయభక్తులు పుట్టించాడు. దేవుని విడవకుండా ఉండాలని వాక్యం చెప్తుంది. అవును ప్రేమైన దేవుని బిడలారా, మనం విడవకుండా ఉండాల్సిన ఒక్కొక్క కార్యాన్ని మనం ధ్యానిస్తూ వచ్చాం. ఏదైతే దేవుడు మనల్ని విడవకుండా దాన్ని పట్టుకోమని దేవుడు చెప్పాడో ఆ కార్యం మనం విడవకుండా పట్టుకున్నట్లయితే ప్రభు రాబోతున్నాడు. ప్రభు త్వరగా రాబోతున్నాడు. మనం విడవకుండా పట్టుకునవలసిన కార్యాలు మనం పట్టుకుంటే, మనం విడవకుండా పట్టుకున్న ఆ కార్యాలే మన జీవితాన్ని సంపూర్ణపరుస్తాయి. ఆ కార్యములే మన జీవితాన్ని పరిపూర్ణపరుస్తాయి. ఆ కార్యములే మనల్ని యేసు క్రీస్తు వలె మారుస్తాయి. ఆ కార్యములే క్రీస్తు పోలికలోనికి మనం మార్చబడడానికి సహాయం అవుతాయి. ఆ కార్యమే మన జీవితాన్ని నూతనపరుస్తుంది. కనుక ఆ ప్రభైన యేసు క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్టుగానే మనం ఆయన చూస్తాం. ఆయన పోలికలోనికి మనం మార్చబడతాం. ఆయనతో కూడా కొనిపోబడతాం. కాగా మనం సదాకాలము ప్రభువుతో కూడా ఉందుము అని దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది. నేను దీనిని విశ్వసిస్తున్నాను అనేవాళ్ళు గట్టిగా హల్లెలూయా అని చెప్పండి. ప్రభు మీకు సహాయం చేయునుగాక. అందరూ మోకరించండి, ప్రార్థన చేసుకుందాం.